మొదటి భాగంలో సంఖ్యాకాండం 32వ అధ్యాయం మొదటి వచనం నుంచి 5వ వచనంలో రూబేనీయులు గాదీయులు వచ్చి మాకు విస్తారమైన మందలు ఉన్నాయి కాబట్టి పశువులు ఉన్నాయి కాబట్టి మేము యోర్దాన్ నదిని దాటి వాగ్దాన దేశానికి రాలేము, మాకు యాజరు ప్రదేశాన్ని గిలాదు ప్రదేశాన్ని ఇస్తే ఇక్కడే మేము పశువులు మేపుకుంటూ ఇక్కడే ఉంటాము అని మోషేతోనూ ఎలియాజరుతోనూ సమాజ ప్రధానులతోనూ మనవి చేయడం. అంటే వారు పశువులను చూసుకొని గడ్డిని చూసుకొని వాగ్దాన దేశాన్ని నిరాకరించారు. వారి విస్తారమైన పశువుల మందలు వాగ్దానంలో వారిని ప్రవేశించలేకుండా చేశాయి, అడ్డుబండగా మారాయి. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త సర్వప్రపంచంలో వినబడుతూ ఉన్నప్పటికీ వారికి ఉన్నటువంటి రకరకాల పరిస్థితులు వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి రాకుండా చేస్తున్నాయి. అయితే మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త వినబడినప్పుడు దానికి స్పందించాము, రాగలిగామంటే దేవుని వరం ఇది, దేవుని దయ. పరలోక స్వాస్థ్యాన్ని మనం సంపాదించుకున్నాం యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా అన్నది మొదటి భాగంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ రెండో భాగంలో ఏం చేస్తామంటే అలా వచ్చినటువంటి రూబేనీయులకి గాదీయులకి మోషే కానీ ప్రధానులు కానీ చెప్పినటువంటి విషయం ఏంటంటే వారికి ఈ యోర్దానికి తూర్పు వైపున ఉన్నటువంటి భూమిని కొలిచి ఇచ్చారు. ఎవరికి ఏ భాగాన్ని ఇచ్చారు, ఎంత భూమి వచ్చింది, వారి సరిహద్దులు ఏంటి అన్నది వ్రాయబడింది. 32వ అధ్యాయం సంఖ్యాకాండము 28వ వచనం నుంచి 42వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో ఈ రూబేనీయులకి గాదీయులకి మనష్య అర్థగోత్రం వారికి ఇచ్చినటువంటి భూభాగం తాలూకు వివరాలు, ఆస్తి వివరాలు. మన ఎంఆర్ ఆఫీసు నుంచి ఒక ఆయన వస్తాడు కదా, సర్వేర్ అంట కదా, మనం ఆ సర్వేర్ వచ్చి ఆ గొలుసు లాగి ఇక్కడి నుంచి నీకు ఈ భూభాగం అని ఆ రాళ్ళు నాటి ఏంటో చేస్తాడు కదా. అలా మోషే కొలిచి ఇచ్చాడు. ఎవరికి? 2.5 గోత్రాల ఇశ్రాయేలుకి కొలిచి ఇచ్చాడు. అంటే మొట్టమొదట స్వాస్థ్యాన్ని పొందుకున్నది వీళ్ళే. మిగిలిన వారు 9.5 గోత్రం వాళ్ళు అటువైపు వెళ్ళిన తర్వాత స్వాస్థ్యాన్ని పొందుకున్నారు. సరే చూద్దాం ఆ భూమి తాలూకు ఆ వివరాలు ఏంటో చూద్దాం. తర్వాత వీళ్ళు స్వాస్థ్యాన్ని పొందుకొని ఎలాంటి సావును కొని తెచ్చుకున్నారో వాగ్దాన దేశం బయట అన్నది ఆలోచిద్దాం. అంటే దేవుడు మనకు ఏదైతే ఇస్తా అన్నాడో, ఇవ్వాలనుకుంటున్నాడో దాన్ని కాకుండా మన సొంత అభిప్రాయాలతో కొన్ని కోరికలు కోరామనుకో మన చావును మనం కొని తెచ్చుకున్నట్టే ఉంటుంది అనేదానికి ఇది ఉదాహరణ నేను చదివి వినిపిస్తాను. కాబట్టి మోషే వారిని గూర్చి యాజకుడైన ఎలియాజరుకును నూను కుమారుడైన యెహోషువకును ఇశ్రాయేలు గోత్రములో పితరుల కుటుంబముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, గాదీయులను రూబేనీయులను అందరూ యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి మీతో కూడా యోర్దాను అవతలికి వెళ్ళిన ఎడల ఆ దేశం మీ చేత జయించబడిన తరువాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యముగా ఇయ్యవలెను. అయితే వారు మీతో కలిసి యోధులై అవతలికి వెళ్ళని ఎడల వారు కనాను దేశం అందే మీ మధ్యను స్వాస్థ్యమును పొందుదురు అనగా ఇక్కడ ఒక షరతు చెబుతున్నాడు. మోషేతోనూ ఎలియాజరుతోనూ యెహోషువతోనూ ఏం చెప్తున్నాడు అంటే ఈ రూబేనీయులు గాదీయులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీతో పాటు అటువైపుకి రావాలి. ఎవరు? సైనికులు వచ్చి మీతో పాటు యుద్ధం చేయాలి. ఆ యుద్ధంలో మీరు అందరు గెలిచిన తర్వాత అటు తర్వాత ఈ గిలాదు దేశాన్ని వీరికి స్వాస్థ్యంగా ఇవ్వాలి. అంతవరకు వీరి పిల్లలు వీరి భార్యలు పశువులు ఇక్కడే ఉంటారు, అటువైపుకి రారు. సైనికులు మాత్రమే వస్తారు. పూర్తి యుద్ధం చేసి గెలిచిన తర్వాత సైనికులు మరలా వెనక్కి రావాలి, దీన్ని స్వాధీనపరచుకోవాలి. ఒకవేళ వీళ్ళు రాలేదనుకో వీళ్ళకి ఇటువైపు ఇవ్వద్దు, ఇటువైపు ఇవ్వు మీతో పాటు అని ఒక షరతు విధించాడు. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చేసాడు అనుకో వీళ్ళు రారు యుద్ధానికి, అందుకని పూర్తిగా గెలిచిన తర్వాతనే ఇవ్వండి, సైనికులు రావాలి అని చెప్తున్నాడు. 31వ వచనం, గాదీయులను రూబేనీయులను యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్టే చేసేదము. మేము యెహోవా సన్నిధిని యుద్ధ సన్నద్ధులమై నది దాటి కనాను దేశంలోనికి వెళ్ళేదము. అప్పుడు యోర్దాను యువతల మేము స్వాస్థ్యమును పొందేదము అని ఉత్తరం ఇచ్చరు. అప్పుడు మోషే వారికి అనగా గాదీయులకును రూబేనీయులకును యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రపు వారికిని అమోరీయుల రాజైన సీహోను రాజ్యమును బాషాను రాజైన ఓగు రాజ్యమును దాని ప్రాంత పురములతో ఆ దేశమును చుట్టూ నుండు ఆ దేశ పురములను ఇచ్చెను. గాదీయులు దీబోను అతారోతు అరోయేరు అత్రోతు షోపాను యాజరు యొగ్బెహ బేతిమ్రా బేత్హారాను అను ప్రాకారములుగా పురములను మందల దొడ్లను కట్టుకొనిరే. ఇదంతా గాదీయులకు సంబంధించింది. ఇప్పుడు చూడండి, రూబేనీయులు మారు పేరు పొందిన హెష్బోను, ఏలాలే, కిర్యత్యారీము, నెబో,
బయల్మెయోను షిబ్మాను పురములను కట్టి తాము కట్టిన ఆ పురములకు వేరు వేరు పేర్లు పెట్టరి. ఇంతవరకు రూబేన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మనష్షే కుమారులైన మాకీరీలు గిలాదు మీదకి పోయి దాన్ని పట్టుకొని దానిలో ఉన్న అమోరీలను వెళ్ళగొట్టరి. మోషే మనష్షే కుమారుడైన మాకీరుకు గిలాదుని ఇచ్చెను. ఇంతవరకు మనష్షే అర్ధగోత్రంలో సగభాగానికి వచ్చింది. ఇక చూడండి, అతడు అక్కడ నివసించెను. మనష్షే కుమారుడైన యాయీరు వెళ్ళి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయీరు పల్లెలు అని పేరు పెట్టెను. నోబహు వెళ్ళి కెనాతును దాని గ్రామములను పట్టుకొని దానికి నోబహు అను తన పేరు పెట్టెను. ఇలా గాదీయులకి, రూబేనీయులకి, మనష్షే అర్ధగోత్రానికి భూమిని కొలిచి ఇచ్చేశాడు. ఇక్కడ మీరు ఉండి మీ పిల్లలు, మీ భార్యలు, మీ పశువులు ఇక్కడే ఉండొచ్చు. అయితే సైనికులు మాత్రం నది దాటి అవతలకు రావాలి. అందరూ ఇశ్రాయేలీయులందరూ స్వాస్థ్యం పొందేంత వరకు అందరితో పాటు యుద్ధం చేయాలి. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత మీరు ఇటువైపుకి రావచ్చు అని చెప్పి ఇక్కడ కొలిచి ఇచ్చేశాడు భూభాగాన్ని. ఇంతటితో ఏమైంది, మొట్టమొదట వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునే భాగంగా రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రం వాళ్ళు యోర్దానికి తూర్పు వైపున భూమిని పంచుకున్నారు. ఇక ఇల్లు కట్టుకోవడం ప్రారంభించారు. ఇక పొలాలు పండించడం ప్రారంభించారు. పశువులు మేపుకుంటున్నారు. ఇక వీరికి స్వాస్థ్యం దక్కింది. మిగిలిన 9.5 గోత్రానికి అటువైపు ఇక నది దాటి వెళ్ళాలి. దేవుని ఉద్దేశం ఏంటంటే వీరికి యోర్దాను పశ్చిమాన ఇవ్వడానికి దేవుని ఉద్దేశం. అయితే వీళ్ళు ఏమన్నారు, మాకు అది వద్దు, మాకు ఇది కావాలని వీళ్ళే కోరుకున్నారు. సరేనని వారి కోరిక చొప్పున వారికి ఇచ్చాడు దేవుడు. అంతే, దేవుని ఉద్దేశం కాకుండా మన కోరికలు కోరేమనుకో ఇస్తాడు మన కోరికలని. అయితే ఆ కోరికలను బట్టి మనం చచ్చిందాకా బాధపడాలి. ఇశ్రాయేలీయులు వెళ్ళి మాకు రాజు కావాలి, ఇరుగు పొరుగు రాజ్యాల్లో రాజు ఉన్నాడు, మాకు రాజు లేడు, చూడటానికి ఎంత నామోషిగా ఉందో, మాకు రాజు కావాలి అని అడిగారు. రాజు కావాలన్నా అయితే తీసుకోండి అని సౌలుని ఇచ్చాడు. అంతే, మనోడు సినిమా చూపించాడు. 40 సంవత్సరాలు చొక్కలు చూపించాడు మనోడు. అంతే, వచ్చిన మొదటి సంవత్సరం చాలా మర్యాదగా ఉన్నాడు, రాజు అంటే ఈయన కదా అనిపించింది. తర్వాత చొక్కలు చూపించాడు, ఉద్రా నాయన అని తలలు కొట్టుకున్నారు. అంతే, మనం దేవుడు ఇస్తా అన్నదాన్ని కాకుండా వద్దు అన్నదాన్ని కోరుకున్నాం, ఇస్తాడు ఆయన. అయితే ఇక దాంతో ఏగాలి, అనుభవించాలి, కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా అడిగేటప్పుడు దేవుని, ప్రభువా నీ చిత్తం అయితే దీన్ని చేయండి అని అడగాలి. దేవుని చిత్తం నెరవేర్చబడాలి. నాకు బోల్డని కోరికలు ఉంటాయి, మీకు బోల్డని కోరికలు ఉంటాయి, తప్పేం కాదు, మనుషులం కదా, ఉంటాయి. అయితే ప్రభువా నీ చిత్తమే సిద్ధించుగాక. యేసు ప్రభు కూడా ప్రార్థన అదే చేశాడు. తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎత్తు నుంచి తొలగించు. ఇది యేసు ప్రభు ఇష్టం. ఆయనను నా ఇష్టము కాదు నీ ఇష్టమే సిద్ధించునుగాక. మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి. ప్రభువా అయితే నీ చిత్తం అయితేనే ఇవ్వు, నీ చిత్తానికి లోబడేటట్టుగా నాకు సహాయం చేయి, నీ చిత్తాన్ని ఇష్టపడేటట్టుగా సహాయం చేయి, నీ చిత్తాన్ని గౌరవించేటట్టుగా సహాయం చేయి అని అడిగితే ఎంత బాగుంటుందో ఆ ప్రార్థన. కానీ మన వాళ్ళు ప్రార్థన చేస్తుంటారు టీవీలలో, మన టీవీ స్పీకర్లు, ప్రభువా ఇప్పుడే రైట్ నౌ అని డిమాండ్ చేస్తూ ఉంటారు దేవుణ్ణి. ఇప్పుడే కావాలంట, వెంటనే ఇవ్వాలంట. దేవుడు కనిపించలేదు కాబట్టి వదిలిపెట్టారు, కానీ దేవుడు కనిపిస్తే ఏం చేసి ఉండేవాళ్ళో మరి తెలియదు. అంటే వీళ్ళ కాన్ఫిడెన్స్కి ఇవ్వాలి. ఏమి కాన్ఫిడెన్స్ అంటే దేవునికి ప్రార్థన చేస్తున్నారా, ఇంట్లో పని మనిషికి ఆర్డర్ వేస్తున్నారా, ఏం అర్థం కాదు. బీపీలు ఉంటే ఉండొచ్చు కాక మరి అంత గట్టిగా దేవుడి మీద అరచకూడదు కదా, పని వాళ్ళ మీద అరిస్తే బాగుంటుంది బీపీ ఉంటే. కాబట్టి ప్రేయర్ చేసేటప్పుడు ఇలాంటి వాళ్ళతో బీపీ టాబ్లెట్ వేసుకోవాలి. నీ చిత్తమైతే ఎంత బాగుంటుంది కదా. మాకు రాజు కావాలి అన్నారు, రాజునిచ్చాడు. అంతే, కొని తెచ్చుకున్నారు చావని, అందరిని పని మనుషులుగా చేసి వాడుకున్నాడు. వారి పంట భూమిని అంతటినీ దోచుకున్నాడు, వారి ద్రాక్షల్ని, వారి పశువుల్ని. అప్పుడు అర్థమైంది, ఒరే నాయన రాజు లేకుండా ఎంత బాగుండే. దేవుని ప్రణాళికలో రాజరిక వ్యవస్థ లేదు. ఇశ్రాయేలు కోరి తెచ్చుకున్నారు, తర్వాత అనుభవించారు. అలాగే రూబేనీయులు కానీ, గాదీయులు కానీ, మనష్షే అర్ధగోత్రాన్ని కానీ దేవుడు ప్రణాళిక ఏంటంటే యోర్దానికి పశ్చిమాన ఉన్నటువంటి భూభాగం. కానీ వీళ్ళు ఏం కోరుకున్నారు, తూర్పున ఉన్నటువంటి భూభాగం. ఎంత బాగుందో, ఎంత గడ్డి ఉందో అని బుద్ధి గడ్డి తిని గడ్డి ఉండే దేశాన్ని కోరుకున్నారు. తర్వాత ఏమైందో చూద్దాం ఇక మీదటి నుంచి. అంతే కదా, దేవునికి వ్యతిరేకమైన కోరిక కోరితే దానికి పర్యవసానాన్ని కూడా అనుభవించాలా వద్దా? ఖచ్చితంగా అనుభవించాలి. ఇప్పుడు చూద్దాం, సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. ఇక్కడ ఈ
ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కావాలి. అంటే ఈ వాగ్దాన దేశం ఎలాగుంటుంది, బయట రూబేను గాదు మనష్షే గోత్రాలు ఎలాగుంటాయి అనేది తెలియాలి మనకి. వాగ్దాన దేశం ఎలాగుంటుందంటే తూర్పు వైపున యోర్దాన్ నది ఉంటుంది. పై నుంచి యోర్దాన్ నది చక్కగా గీత గీసినట్టుగా ఉంటుంది. సైన్యం రావాలంటే యోర్దాన్ నదిని దాటి రావాలి ఇటువైపుకి. నది దాటి సైన్యం వచ్చేటప్పుడు బలహీనపడుతుంది, యుద్ధం చేయొచ్చు, గెలవచ్చు. అదొక సహసిద్ధమైనటువంటి ప్రాకారం. పశ్చిమాన మధ్యధరా సముద్రం ఉంటుంది, మెడిటేరియన్ సీ అంటారు కదా, మధ్యధరా సముద్రం ఉంటుంది. ఈ సముద్రం నుంచి వచ్చి సైన్యం యుద్ధం చేయాలంటే కష్టం, గెలవచ్చు ఇటువైపు నుంచి. దక్షిణాన ఐగుప్తు నది ఉంటుంది. ఆ ఐగుప్తు నది వరకు బార్డర్ వీళ్ళకి సరిహద్దు. కాబట్టి సహసిద్ధంగా ఏర్పడినటువంటి ప్రాకారం అది ఇశ్రాయేలుకి. ఉత్తరాన యూఫ్రటీస్ నది ఉంటుంది. ఉత్తరాన యూఫ్రటీస్ నది ఉంటుంది. దాన్ని దాటి రావాలంటే కష్టంగా ఉంటుంది. తర్వాత కాలంలో అది సిరియా దేశంగా ఇదంతా రూపాంతరం చెందింది, కానీ మారిపోయింది. కానీ ఇలా 4 వైపులా సహసిద్ధమైనటువంటి సరిహద్దులు కలిగినటువంటి భూభాగం వాగ్దాన దేశం. కాబట్టి భద్రత ఉండేటువంటి దేశం అది. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మనం 1 ఎకరా మామిడి తోట వేసాం, చుట్టూ కంచె వేసాం అనుకో, మన పంట నాశనం కాదు. ఎవరంటే వాళ్ళు రారు, పశువులు రావు, మర్యాదగానే ఉంటుంది పంట. అదే 4 వైపులా కంచె లేదనుకో ఏమవుతుంది? ఎవడైనా రావచ్చు, ఎవడైనా తెంపుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు కదా. కంచె ఉండాలి. అలా 4 వైపులా కంచె ఉన్నటువంటి భూభాగం వాగ్దాన దేశం. అయితే వీళ్ళు రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రం వాళ్ళు ఏం కోరుకున్నారు అంటే కంచెకు బయట కోరుకున్నారు. కంచెకు బయట. మనం రాత్రిపూట పడుకున్నప్పుడు ఏం చేస్తాం? ఆ గేటుకు తాళం వేసి పడుకుంటాం. చుట్టూ ప్రహరీ ఉంటుంది, గేటుకు తాళం వేసి పడుకుంటాం, భద్రంగా ఉంటాం. అలా కాకుండా గేటు బయట ఉన్నాం అనుకో, ఏంటి పరిస్థితి? జంతువు రావచ్చు, దొంగలు రావచ్చు, ఏదైనా జరగవచ్చు కదా. అలా గేటు బయట కోరుకున్నారు. ప్రభువా, గేటు బయట చాలా బాగుంది, మేము గేటు దాటి లోపలికి రాలేము, యోర్దాను దాటి లోపలికి రాలేము, మాకు ఇక్కడే కావాలి అని అన్నాను. అని అన్నప్పుడు ఎవరంటే వాళ్ళు వస్తారు కదా. దారి పక్కన పడుకుంటే ఎవడో కూడా చెయ్యి. అంతెందుకు, ఆ మధ్య న్యూస్ ఛానల్లో వచ్చింది, ఫుట్పాత్ మీద పడుకున్నారు కొంతమంది. ఎవడో తాగి అలా కారు ఎక్కించుకొని అయిపోయాడు. అది ఇంట్లో పడుకొని ఉంటే ఇంట్లో కారు రాదు కదా. నేనేం చెప్తున్నాను అంటే కొన్ని భద్రతను ఇవ్వవు, కొన్ని ప్రమాదాన్ని కొని తెస్తాయి. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి, ఎవరంట? అమ్మోన్ రాజు నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదుకి ఎదురుగా దిగినప్పుడు, గిలాదు ప్రాంతం ఎవరికి వచ్చింది? మనష్షే గోత్రానికి వచ్చింది కదా గిలాదు ప్రాంతం. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదుకి ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేయదుము. చూసారా ఏం కొని తెచ్చుకున్నారో? ఇలానే ఇశ్రాయేల్ దేశం మీదకి రాలేడు. ఎందుకంటే యోర్దాను నది దాటాలంటే అక్కడ సైనికులు ఉంటారు, వేగు చూసే వాళ్ళు ఉంటారు, మొత్తం సైనిక వ్యవస్థ అంతా అలర్ట్ అవుతుంది, ఇబ్బందిగా ఉంటుంది. అదే బయట అనుకో, గిలాదు దేశం అనుకో, ఎవడైనా రావచ్చు, ఎవడైనా పోవచ్చు, దానికి కంచె లేదు కదా. నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదుకి ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేయదము అంటే కాళ్ళ బేరానికి వచ్చారు. ఏ ఫైటింగ్ లేదు, ఒక్కరోజు ఫైటింగ్ కూడా లేదు, ఏకంగా కాళ్ళే. కనీసం ట్రై చేయొచ్చు కదా జుట్టు కోసం, ఏ ట్రై లేదు, నేరుగా కాళ్ళే. ఎందుకంటే సైనికులు లేరు. సైనికులు ఉంటే కదా జుట్టు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, ఏకంగా కాళ్ళే. చూడండి, మేము నీకు సేవ చేయదము, మాతో నిబంధన చేయమని నాహాషుతో అనరే, అయ్యా మీకు బానిసలమే అని అన్నారంట. అప్పుడు నాహాషు ఒప్పుకుంటాడా? ఏమన్నాడు చూడండి, ఇశ్రాయేలీలు అందరి మీదికి నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులను ఓడదీయుదునని మీతో నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన నాహాషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా, నాహాషు ఏమన్నాడు? సరే అయితే మీతో నిబంధన చేస్తా, ప్రామిస్ చేస్తా. ఆ ప్రామిస్ ఎలాగుంటుందంటే పేపర్ మీద సంతకం పెట్టడం కాదు, మీలో ప్రతి మగవాడికి కుడి కన్ను తీసేస్తా, అది ప్రామిస్. అగ్రిమెంట్ చాలా బాగుంది కదా. మీ దేశంలో ఈ గిలాదు ప్రాంతంలో ప్రతి మగవాడికి కుడి కన్ను ఉండదు, అగ్రిమెంట్ అలాగే ఉంటుంది. అదే దేవుడి మాటిని మర్యాదగా లోపలికి వచ్చుంటే రాలేడు కదా. ఎందుకు అలా చేస్తాడు అంటే ఇశ్రాయేలీలు అందరి మీదికి నింద తెచ్చినట్లు. మీరు ఇశ్రాయేలే కదా, మనష్షే అర్థగోత్రమే కదా,
మీ గోత్రానికి సంబంధించి అందరి కుడికన్ను పోతే ఇశ్రాయేల్ అందరూ సిగ్గుపడాలా. మీ కుడికన్నును చూసిన ప్రతిసారి, లేకుండా ఉన్న ప్రతిసారి ఇశ్రాయేల్ జాతి సిగ్గుపడాలా. ఇశ్రాయేల్ అందరికి అవమానం తేవాలంటే మిమ్మల్ని కుడికన్ను తీస్తే సరిపోతుంది, అంతే కదా. 12 గోత్రాల్లో ఏ గోత్రానికి ఇబ్బంది కలిగినా మొత్తం ఇశ్రాయేలుకి చెడ్డ పేరు వస్తుంది. అదే వీళ్ళు మర్యాదగా లోపల ఉంటే ఇంత జరగదు కదా. అప్పుడు వీళ్ళు ఏమన్నారు చూడండి, వారు మేము ఇశ్రాయేలుల సరిహద్దులన్నిటికీ దూతలను పంపుటకై 7 దినములు గడువు మాకిమ్ము. ఇశ్రాయేలుల సరిహద్దుల్లోనికి దూతలు పంపుతారంట, రాయబారులు పంపిస్తారంట. ఎన్ని రోజులు సమయం కావాలంట? 7 రోజులు టైం కావాలంట. మీకు సరిహద్దు లేదా? మీకంటూ ప్రాకారం కానీ, మీకంటూ కోట కానీ, మీకంటూ సైనికులు కానీ లేరా? లేరు. ఆ రోజు పశువులు చూసుకున్నారు, ఈరోజు ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. ఆ రోజు ఆలోచించాలి కదా, ఇన్ని గోత్రాలు అటువైపు ఉంటే మా 2.5 గోత్రాలు బయట ఉంటే మాకు దిక్కెక్కడిది, ఎవడు పడితే వాడు వస్తాడు కదా అనేది ఉండాలి కదా. ఆ రోజు ఇంత దూరం ఆలోచించలే. ఆ రోజు పశువులు గడ్డి దగ్గరే నిలవబడ్డారు. పశువులు ఉన్నాయి, గడ్డి ఉంది, రక్షణ లేదు, ప్రాణాలకి భద్రత లేదు. ఈరోజు యేసుప్రభువు నమ్ముకుంటాం, చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న ఏమంటారు ప్రార్థనలు, చిన్న చిన్న జీవిత గమ్యాలు పెట్టుకుని బ్రతుకుతాం. ఒకరొక రోజు చావు రానే వస్తుంది. ఆ రోజు చెప్పుకోవడానికి ఏముండదు. ఏం చేసిన పాపాన్ని పోలే మనం. ఏదో మోకాళ్ళ నొప్పులు, కడుపు నొప్పుల కోసం ప్రార్థన చేసుకున్నాం, ఆ ప్రార్థన నూనెలు ఖర్చీపులు వాడుకొని బ్రతికాం. చిన్న చిన్న జీవితాలు, చిన్న చిన్న కోరికలతో బ్రతికాం. పెద్ద స్వాస్థ్యం అంటే ఏమీ లేదు, పెద్ద పెద్ద కోరికలు ఏమీ లేవు. అంటే పరలోకం వెళ్ళాలి, దేవునితో పాటు సదాకాలం ఉండాలి, ఇలాంటివి ఏమీ లేవు. ఏదో ఇంట్లో గడవాలా, ఆరోగ్యం బాగా కావాలా అనేటట్టుగా బ్రతికాం. రేపు చావు రానే వస్తుంది. ఆ రోజు ఏం చేస్తాం? నాహాషు బయలుదేరి వచ్చేంత వరకే పశువులు బాగున్నాయి, గడ్డి బాగుంది. నాహాషు బయలుదేరి అంటున్నాడు, మీ కుడి కన్నును ఓడదీస్తాను అన్నాడు. ఏంటి కుడి కన్ను ఓడదీస్తా అంటే గోరుగా తినించేంత సులభం అనుకుంటున్నారా? మనకు 2 కన్నులు ఉంటాయి కదా, ఒక కన్ను పోతే రెండో కన్ను కూడా పోతుంది. ఒక కన్ను పోతే ఏమవుతుంది? రెండో కన్ను కూడా దగ్గరలోనే పోతుంది. ఎందుకంటే అవి 2 లింకు. ఒక కిడ్నీ పోతే ఇంకొక కిడ్నీతో బ్రతకొచ్చు, కానీ ఒక కన్ను పోతే ఇంకా కన్నుతో ఎక్కువ కాలం ఉండలేము, అది కూడా పోతుంది, దానికి కూడా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. 2 లింక్ అవి. ఒక కన్నును ఓడవేగుతాడంట. ఎలా ఓడవేగుతాడు? ఆపరేషన్ థియేటర్లకు వెళ్ళి మత్తు మంది ఇచ్చి మంచి నిపుణత కలిగినటువంటి డాక్టర్ల పర్యవేక్షణలో ఏ నరం కట్టు కాకుండా చాలా సున్నితంగా తీస్తాడా? అలా తీస్తాడా? ఆహా, జుట్టు పట్టుకొని కత్తితో ఇలా ఓలుస్తాడు బయటికి. బ్రతికితే బ్రతుకు, లేకపోతే పో, నాకేంటి. అలా కన్ను వీకిన తర్వాత ఏమైనా పెయిన్ కిల్లర్స్ ఇస్తాడా? బ్లడ్ క్లాట్ అయ్యేదానికి ఏమైనా ట్యాబ్లెట్స్ ఇస్తాడా? నొప్పికి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటాడా? బ్రతితే బ్రతుకు, లేకపోతే పో, అంతే. అవమానించడమే నాకు కావాలి. ఇశ్రాయేల్ని అవమానించాలి నేను. ఎందుకంటే యోర్దాను దాటి అటువైపు వెళ్ళలేను, వాళ్ళని అవమానించలేను. ఇక్కడ దొరికారు కదా, చాలు. మన సైన్యం ఉంటుంది, మన సైన్యం అంతటి మీద దాడి చేయాలంటే శత్రురాజ్యాలకు భయం. కాబట్టి ఒక్కడు దొరికాడు ఇంకో సైనికుడు, వాడిని చిత్రహింసలు పెడతారు. ఆ చిత్రహింసలు చూసి మన సైన్యం అవమానంతో విలవిల్లాడిపోవాలా అని చిత్రహింసలు పెడతారు, తెలుసా? ఒక్కడు దొరికితే. అలా జరిగింది ఇక్కడ. నాహాషు వచ్చి దొరికారు అని గిలాది వారిని, వారి కుడి కన్నును ఓడబీకుతాడంట. అప్పుడు కాళ్ళు పట్టుకుని, అయ్యా, ఒక వారం రోజులు సమయం ఇస్తే మా సరిహద్దుల్లోని కబురు పెడతాం. ఎవరున్నారని కబురు పెడతారు? రాజు లేడే, ఎవరు వస్తారు? అదే లోపల ఉంటే బాగుండేది కదా. మనం చిన్న చిన్న అవసరాల కోసం యేసుప్రభువును నమ్ముకుంటే పెద్ద సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియదు మనకు. అసలు ఎంత దయనీయమైన పరిస్థితి చూడండి. యాబేషు వారి పెద్దలతో చెప్పగా, వారు మేము ఇశ్రాయేలు సరిహద్దులన్నిటికీ దూతలు పంపుటగా 7 దినములు గడువు మాకిమ్ము. మమ్మను రక్షించుటకు ఎవరునూ లేకపోయిన ఎడల మమ్మను మేము నీకు అప్పగించుకుంటాం. ఒకవేళ అప్పుడు సౌలు లేకుండా ఉంటే కనుక వీళ్ళ పరిస్థితి ఏంటి? అందరి కన్నులు పోయి ఉండేటివి, శాశ్వతంగా అవమానానికి పాత్రులుగా ఉండేవాళ్ళు. అయితే అప్పటికే సౌలు ఏర్పాటు చేయబడ్డం, సౌలు వెళ్ళి యుద్ధం చేయడం, ఇదంతా జరిగింది. మనం ముందు అధ్యాయాల్లో చూసాం కదా, సంఖ్యాకాండంలో మోషే కబురు పెడతాడు ఎదోము రాజుకి, నీ దేశంలో గుండా వెళ్తున్నటువంటి రాజమార్గంలో పడి వెళ్తాం మేము అని. అంటే ఈ 2.5 గోత్రాల నుంచి ఒక రాజమార్గం వెళ్తుంది, నేషనల్ హైవే. అంటే ఎవరైనా పోవచ్చు, ఎవరైనా రావచ్చు, అడ్డగించేదానికి లేదు అక్కడ. దారి పక్కన ఇల్లు,
ఆ దారి ఉందా, దారి పక్కన ఇల్లు కట్టుకున్నావు అనుకో, ఎవడొస్తాడో ఎవడు దోచుకుంటాడో తెలియదు కదా, దిక్కులేనటువంటి పరిస్థితిలో బ్రతుకుతున్నారు వీళ్ళు. తర్వాత చూడండి, సిరియనులను ఇశ్రాయేలు వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధం జరిగింపగా మానిరే. 3వ సంవత్సరం మందు యోధారాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేల్ రాజు వద్దకు రాగా, ఇశ్రాయేల్ రాజు తన సేవకులను పిలిపించి, రామోత్ గిలాదు మనదని మీరు ఎరుగుదురు, అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనక ఊరకొన్నామని చెప్పి, ఇశ్రాయేల్ రాజు యెహోషాపాతు ఏమంటాడు అంటే, రామోత్ గిలాదు మనది. అక్కడ యాబేష్ గిలాదు కదా, యాబేష్ వాళ్ళు, ఏది నాహాషు వచ్చినప్పుడు, ఇది రామోత్ గిలాదు. గిలాదు అనేది ఒకటి రామోత్ ప్రాంతం, ఇంకోటి యాబేష్ ప్రాంతం కదా. రామోత్ గిలాదు అనేది మనది కదా, మనషి అర్ధగోత్రానికి వచ్చినటువంటి భూభాగం కదా, అది మనదని తెలుసు. అయితే ఎవరు ఆక్రమించుకున్నారంట? సిరియా రాజు వచ్చి ఆక్రమించుకున్నాడంట. కాబట్టి నీవు నాకు సహాయం చేస్తే మన ఇద్దరం వెళ్ళి మన దాన్ని మరలా మనం తెచ్చుకుందాం అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకు సిరియా రాజు ఆక్రమించుకున్నాడు? అంతే మరి, చుట్టూ కంచె లేదు, ఎవడో ఒకడు వచ్చి కంచె వేసుకుంటాడు, ఇది నాది అని పెడతాడు. ఏం చేద్దాం? చరిత్రలో పదే పదే శత్రు రాజ్యాలకు పదే పదే దాసోహమయ్యాయి ఇవన్నీ, ఈ రూబేను, గాదు, మనషే ప్రాంతాలు. ఎందుకు అంటే యోర్దానుకు తూర్పు వైపున రక్షణ లేదు. రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయము 28వ వచనం, అతడు అహాబు కుమారుడైన యెహోరాముతో కూడా రామోత్ గిలాదునందు సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయ బయలుదేరగా సిరియలను యెహోరామును గాయపరిచరే. ఇక్కడ చూడండి, ఆయన అయిపోయాడు, ఇంకొక ఆయన వచ్చాడు. ఈయన ఇక్కడ యుద్ధానికి వెళ్ళాడు రామోత్ గిలాదు మీదకి. అక్కడ యుద్ధంలో గెలవలేదు సరికదా, ప్రాణాలు పోయాయి. రామోత్ గిలాదును స్వాధీనపరచుకోవడానికి యుద్ధానికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంటే చరిత్రలో రాజులు మరలా గిలాదు ప్రాంతాన్ని తీసుకోవడానికి, రూబేను ప్రాంతాన్ని తీసుకోవడానికి, మనషే ప్రాంతాన్ని తీసుకోవడానికి ఇలా చాలా యుద్ధాలు జరిగాయి. అదే యోర్దానికి లోపలుంటే ఈ పరిస్థితులు ఉండేటివి కాదు కదా. ఆ రోజు ఈ రూబేను, గాదు, ఈ మనషే వాళ్ళు ఎందుకు ఇష్టపడ్డారు? పరమగీతములు 4వ అధ్యాయం 1వ వచనం చూడండి, నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గొవ్వ కన్నుల వలె కనబడుచున్నవి, నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీది మేకల మందను పోలి ఉన్నవి. ఇక్కడ తన ప్రియురాలు వర్ణిస్తూ గొర్రెల కాపరి ఏమనంటున్నాడు అంటే, నీ తల వెంట్రుకలు ఎలాగున్నాయంటే గిలాదు పర్వతం మీది మేకల మందను పోలి ఉన్నవి. ఆ రోజు రూబేనీలు, గాదీలు వీళ్ళు కూడా మాకు మందలు విస్తారంగా ఉన్నాయి కాబట్టి మేము రాలేము అన్నారు కదా. ఆ గిలాదు పర్వతం మీద మేకల మందలు ఎలాగైతే నల్లగా ఆవరించి ఉన్నాయో, మేకల మందలు నల్లగా అలా ఉన్నాయి నీ వెంట్రుకలు అని వర్ణిస్తున్నాడు. అందుకనే వాళ్ళు కోరుకున్నారు ఆ ప్రాంతాన్ని. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం చూడండి, గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోతున్నది? గిలాదులో గుగ్గిలము లేదా అంటే, గుగ్గిలం అంటే మందు, నాటు వైద్యం. నాటు వైద్యం అంటే చెట్లు, జిగుర్లు, వాటి బెరళ్ళు, ఆకులు ఉంటాయి కదా. అంటే గిలాదు ప్రాంతం అన్నది మంచి మంచి చెట్లు, సారవంతమైన భూమి, ఔషధాలు తయారు చేసేటువంటి ప్రాంతం అది, గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా. నిజమే, మంచి చెట్లు ఉన్నాయి, ఔషధాలు ఉన్నాయి, కానీ భద్రత లేదు. తర్వాత చూడండి, మీకా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం, నీ చేతికర్ర తీసుకొని నీ జనులను కర్మెలకు చేరిన అడవిలో ప్రత్యేకంగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము. బాషానులోను గిలాదులోను వారు పూర్వకాలమున మేసినట్టు మేయుదురు. బాషానులోను గిలాదులోను వారు పూర్వకాలమున మేసినట్టు మేయుదురు. అంటే పశువుల మేతకి చెప్పుకోదగినటువంటి ప్రదేశం ఏంటంటే బాషాను, గిలాదు. అందుకనే వీళ్ళు కోరుకున్నది ఆ భూభాగాన్ని. అలా స్థిరపడ్డారు. తర్వాతి కాలంలో రకరకాల రాజ్యాలకు బలైపోతూ వచ్చారు, భద్రత లేకుండా పోయింది. చివరికి ఏమైపోయారు అంటే, దినవృత్తాంతాల 1వ గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం చూడండి, ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను, కానీ తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇయ్యబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు.
యోధ తన సహోదరులందరికంటే హెచ్చిన వాడాయను, అతని నుండి ప్రముఖుడు బయలువెడలను, అతని జన్మ స్వాతంత్రము యోసేపునదాయను. రూబేను గోత్రానికి సంబంధించినటువంటి విషయాన్ని చెబుతున్నాడు. రూబేను యాకోబుకి మొదటి కొడుకు, జ్యేష్ఠ సంతానం. జ్యేష్ఠ సంతానానికి రెండింతల భాగం వస్తుంది. నాన్నకి ఆస్తి ఉందనుకో, ఆస్తిలో రెండింతల భాగం మొదటి కొడుకు వస్తుంది, జ్యేష్ఠుడికి వస్తుంది. మిగిలిన భాగమే మిగిలిన పిల్లలకి వస్తుంది. ఎందుకంటే మొదట పుట్టాడు కాబట్టి, బల ప్రారంభం కాబట్టి. ఇది ఆస్తి పంపకాలు పంచే విధానం ఇశ్రాయేలీలు. మొదట పుట్టిన వాడికి రెట్టింపు వస్తుంది, తర్వాత పుట్టిన వాళ్ళకి ఒకంత భాగమే వస్తుంది. అందరికి ఎంతమందికి వచ్చినా మొదట పుట్టిన వాడికి రెట్టింపు వస్తుంది. ఇక్కడ మొదట పుట్టింది ఎవరంటే రూబేను. అయితే రూబేన్కి రెండింతలు రావాలి కదా, రూబేన్కి రాలేదంట. ఎవరికి వచ్చింది? యోసేపు కుమారులకు వచ్చింది. అందుకని మనం చూస్తే భూభాగం ఎక్కువ యోసేపు కుమారులకు, అంటే మనషే గోత్రానికి వచ్చి ఉంటుంది, ఎఫ్రాయిముకి వచ్చి ఉంటుంది. మనషేకి అర్ధభాగం యోర్దానికి తూర్పును ఇచ్చారు, అర్ధభాగం యోర్దానికి పశ్చిమాన్ని ఇచ్చారు. అంటే మనషే గోత్రం రెండు వైపులా ఉంది, ఎక్కువ భూభాగం వచ్చింది. మరలా అదే మనషే గోత్రంలోనే సెలోపెహాదు కుమార్తెలు ఉన్నారు, 5 మందికి స్వాస్థ్యం వచ్చింది. తర్వాత ఈ యోసేపు కుమారులో రెండో కుమారుడు ఎఫ్రాయిముకు ఇంకా పెద్ద భూభాగం వచ్చింది. వాస్తవానికి ఇంత పెద్ద భూభాగం రావాల్సింది ఎవరికి అంటే రూబేనుకు రావాలి. కానీ రూబేనుకు రాకుండా యోసేపు పుత్రులకి, ఎఫ్రాయిముకి, మనషేకు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, ఇతడు జ్యేష్ఠుడై ఉండెను, కానీ తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇయ్యబడెను. తన తండ్రి అయినటువంటి ఆ ఉపపత్నితో, ఆదికాండం 35వ అధ్యాయం 22వ వచనం, ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుతున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడెను. రూబేను ఏం చేశాడు అంట, తన తండ్రి ఉపపత్ని అయినటువంటి చిన్నమ్మ వరుస అయినటువంటి బిల్హాతో శయనించాడు. కాబట్టి ఏం జరిగిందంట, తనకు రావాల్సిన స్వాస్థ్యాన్ని కోల్పోయి, తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయి, తన తండ్రి పరుపును అంటుపరిచినందున తన స్వాస్థ్యాన్ని కోల్పోయి యోసేపు కుమారులకు ఇవ్వబడింది అది. అయితే యోసేపు కుమారులకు భూభాగం వచ్చిందే కానీ జ్యేష్ఠులుగా దాఖలు చేయబడలే. ఆ జ్యేష్ఠత్వపు అధికారం ఎవరికి వచ్చిందంటే మరలా యూదా గోత్రానికి వచ్చింది. ఆ నాయకత్వం అని చెప్తున్నాడు చూడండి. ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను, కానీ తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్ర్యము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. యోధా తన సహోదరులందరికంటే హెచ్చిన వాడాయను, అతని నుండి ప్రముఖుడు బయలువెడలెను, ఆయనను జన్మ స్వాతంత్ర్యం యోసేపునదాయను. 3 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. ఒకటి, రూబేను పెద్దవాడు అయినా సరే స్వాస్థ్యము యోసేపు కుమారులకు వచ్చింది. యోసేపు కుమారులకి స్వాస్థ్యం వచ్చిందే కానీ అధికారం, జ్యేష్ఠత్వం అన్నది, అధికారం అన్నది యోధా గోత్రానికి వెళ్ళింది అని చెప్తున్నాడు. 3 విషయాలు చెప్తున్నాడు. ఇంతకు దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? రూబేను స్వాస్థ్యం గురించి మాట్లాడుతూ, రూబేను స్వాస్థ్యాన్ని గురించి మాట్లాడకుండా రూబేను స్వాస్థ్యం ఎలా మిస్ అయిపోయింది, ఎలా పోగొట్టుకున్నాడు, ఎవరికి దక్కింది అని చెప్తున్నాడు అని చెబుతూ, ఇక ఈ మొత్తంలో రూబేను, గాదు, మనషే అర్ధగోత్రం గురించి మాట్లాడుతూ వీళ్ళ గతి ఏమైంది చివరికి అనే దాని గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు చూడండి. అయితే వారు తమ పితరుల దేవుడైన దేవుని మీద తిరుగుబాటు చేసి, దేవుడు తమ ముందర నాశనం చేసిన జనసమూహముల దేవతలతో వ్యభిచరించిరి. ఏమయ్యారంట వీళ్ళు? భవిష్యత్తులో దేవుని విసర్జించి, దేవుడు వారి ఎదురు నుంచి ఎవరినైతే తోలివేశాడో వారి దేవతలతో వ్యభిచరించి, అంటే వారిని పూజించడం ప్రారంభించి. ఎందుకంటే యోదయ దేశం యోర్దానికి పశ్చిమాన ఉంటుంది, అక్కడ సొలొమోను దేవాలయం ఉంది. వీళ్ళు అక్కడికి పోయింది లేదు, ఆ దేవుని ఆరాధించింది లేదు. ఎప్పుడో పండగకు వెళ్తారు, వెళ్తే లేకపోతే లేదు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి దగ్గర ఎవరు ఉంటారు? అమ్మోనీయులు, మోయాబీలు ఉంటారు, ఎదోమీయులు ఉంటారు. వీళ్ళెవరు? విగ్రహారాధన చేసేవాళ్ళు. మనకు తెలుసు కదా, ఎదోమీయులు ఏం చేశారు? ఎదోమీయులు కానీ మోయాబీయులు కానీ ఏం చేశారు? షిత్తీం అనే ప్రాంతంలో వీరిని వ్యభిచారానికి గురి చేశారు, వారి దేవతల బలులకి ఆహ్వానించారు. అలా 24,000 మంది మరణించడానికి కారణమయ్యారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ స్వాస్థ్యాన్ని కోరుకున్నారు? వాళ్ళ పక్కనే కోరుకున్నారు. ఏ బుద్ధులు వస్తాయి ఇప్పుడు? మనం ఎక్కడుంటామో ఆ పక్కింటోళ్ళ, ఎదురింటోళ్ళ బుద్ధులన్నీ మనకు అంటుతాయి కదా. మనోళ్ళు ఎక్కడ కోరుకున్నారు స్వాస్థ్యాన్ని?
మోయాబీల పక్కన, అమ్మోనీయుల పక్కన, మిద్యానీయుల పక్కన. ఎవరైతే గతంలో వీరు నాశనాన్ని కోరుకున్నారో వారి పక్కనే కోరుకున్నారు. కాబట్టి భవిష్యత్తులో యెరూషలేముకి వెళ్ళడం దూరం, దగ్గర ఎవరు? వీళ్ళే. ఎక్కువ మాట్లాడితే చీటికి మాటికి పండుగలే ఇక్కడ. అమ్మోన్లో, మోయాబులో, ఈ మిద్యాన్లో చీటికి మాటికి పండుగలే. ఈ పండుగలు చాలా బాగుంటాయి. ఆ డీజే పెడతారు, మామూలుగా ఉండదు కదా. అదే చర్చిలో పండుగ అనుకో, ఏం బాగుంటుంది చెప్పండి? దేవుని స్తుతించండి, ఎల్లప్పుడు స్తుతించండి, 2 పాటలు పాడుకొని అవే పాటలు కదా. అదే బయట పండుగ అంటే డీజే కదా, దద్దరిల్లాలంతా ధన్ 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 అని. ఎంత బాగుంటుందో ఆ రంగులు పూసుకోవడం, నీళ్లు పోసుకోవడం, అబ్బో ఏముంటుంది కదా సంబరాలు. అసలు బాగా అలిసిపోతే వెనకాలని అరేంజ్మెంట్ కూడా ఉంటుంది కదా. డ్యాన్స్ వేసి వెనకాలకి వెళ్ళి టానిక్ వేసుకొని మరలా ముందుకు వచ్చి మరలా. అలాంటి పండుగ చర్చిలో ఉండదు కదా. కాబట్టి ఈ రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రం ప్రజలు వీళ్ళతోనే సహవాసం ఏర్పాటు చేసుకొని పైన సిరియా దేశం, ఇటు పక్కన అరేబియా దేశం, అమ్మోను, మోయాబు, మిద్యానీయులు అందరూ సర్వనాశనం చేసే ప్రజల మధ్య వాళ్ళ చుట్టుపక్కల నివాసం ఏర్పాటు చేసుకొని, యెరూషలేముకు దూరంగా నివాసం ఏర్పాటు చేసుకొని, ఆ దేవుని మర్చిపోయి, అసలైన దేవుని మర్చిపోయి, దేశాన్ని ఇచ్చిన దేవుని మర్చిపోయి, వీళ్ళని నాశనం చేసినటువంటి జనాభాతో సహవాసం ఏర్పాటు చేసుకొని రాయబడుతున్న మాట చూడండి ఎంత భయంకరమైన మాట. అయితే వారు తమ పితరుల దేవుని మీద తిరుగుబాటు చేసి, ఏ దేవుడైతే ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చి దేశాన్ని విభాగించి ఇచ్చాడో ఆ దేవుని మీద తిరుగుబాటు చేసి, తిరుగుబాటు అంటే మర్చిపోవడం కాదు, తిరుగుబాటు చేసి, వద్దు నీవు మాకి వద్దు, తిరుగుబాటు చేసి దేవుడు తమ ముందర నాశనము చేసిన జన సమూహముల దేవతలతో వ్యభిచరించరే. ఏ దేవతలనైతే, ఏ జనాంగానైతే దేవుడు నాశనం చేశాడో వారితోనే వెళ్ళి వ్యభిచారం చేశారు, విగ్రహారాధన చేశారు. ఎందుకని? దేశానికి బయట ఉన్నారు కాబట్టి తప్పదు. వాగ్దాన దేశంలో ఉంటే ప్రతి దానికి ప్రవక్తలు ఉన్నారు, ప్రతిదానికి రాజు ఉన్నాడు, సైన్యాధిపతులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, గోత్రానికి నాయకులు ఉన్నారు. ప్రతిదానికి అడుగుతారు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు. వాగ్దాన దేశంలో విగ్రహారాధన జరిగిందనుకో అందరు కలిసి రాళ్ళతో కూడా చంపేస్తారు. వాగ్దాన దేశంలోకి వచ్చి విగ్రహారాధన చేస్తే ఏం చేస్తారు? ఒరే నాయనా ఎందుకు చేసేవారు అనరు, రాళ్ళు తీసుకొని కొట్టి చంపడం అంతే. కానీ వాగ్దాన దేశానికి బయట ఎవరు అడిగే వాళ్ళు ఉన్నారు? హద్దు ఆపలే కూడా తయారయ్యారు. ఏ దేవుడైతే వారికి స్వాస్థ్యాన్ని ఇచ్చాడో అదే దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఎవరినైతే దేవుడు నాశనం చేశాడో వారి జన సమూహములతో, వారి దేవతలతో వ్యభిచరించరే. మరి దేవుడు ఊరికే ఉంటాడా? కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజైన పూలు మనసును, అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసర్ మనసును రేపగా. ఎవరిని రేపాడంట? అష్షూరు రాజైన పూలు, అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసరు వారి మనసును రేపాడంట. వాళ్ళకై వాళ్ళకి కలగలేదంట, ఆయన రేపుతున్నాడంట. ఎంతకాలం అని బోరు కొడుతుంది ఇక్కడ. బయలుదేరి దేశాన్ని స్వాధీనపరుచుకొని, నీ బలం నీకు తెలియదు, కమాన్ అని ప్రోత్సహించాడు వారిని. అలా ప్రోత్సహిస్తే వాళ్ళు బయలుదేరి వచ్చి అతడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారిని చెరపట్టి నేటికి కనబడుచున్నట్టుగా హాలహుకును, హాబోరుకును, హారానుకును, గోజాను నదీ ప్రాంతములకును వారిని కొనిపోయానంటే ఎద్దు మెడలో పగ్గం వేసి లాక్కొనిపోతాం చూసారా, అలా తీసుకుని వెళ్ళిపోయాడంట. ఎక్కడికి? హాలహు, హాబోరు, హారాకు, గోజాను నదీ ప్రాంతంలోకి తీసుకుని వెళ్ళిపోయాట. ఎప్పటి వరకు? నేటికి కనబడుచున్నట్టుగా. నేటికి అంటే ఈ దినవృత్తాంత గ్రంథం రాయబడింది ఎప్పుడంటే చెరలో నుంచి తిరిగి వచ్చిన తర్వాత. వాస్తవానికి ఇక్కడ ఎక్కడ ఉందంటే 2వ రాజుల గ్రంథం తర్వాత ఉంటుంది ఇది, ఏది కూర్పులో. కానీ ఇది రాయబడింది ఎప్పుడంటే మలాకి గ్రంథము, హగ్గయి, జకర్యా ఉన్నాయి కదా, ఆ పరంపరలో రాయబడింది ఇది. అంటే చెరలో నుంచి తిరిగి వచ్చిన తర్వాత మరలా ఇశ్రాయేలుకి వారి చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ, మీ పితరులు ఎందుకు నాశనం అయ్యారంటే, ఎందుకంటే 70 సంవత్సరాలు ఉన్నారు అక్కడ. 70 సంవత్సరాలు ఉన్నారు అంటే పాత వాళ్ళంతా వెళ్ళిపోయారు, అంతా కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళకి చరిత్ర తెలియదు, ఏ రాజు పరిపాలించాడు, ఏం జరిగింది ఏమి తెలియదు. పాపం కొత్తగా ఫ్రెష్గా వచ్చారు. కాబట్టి వారికి మరలా చరిత్రను జ్ఞాపకం చేస్తూ ఎజ్రా, ఈ నెహెమ్యా, ఈ ప్రవక్తులు వీళ్ళంతా మన చరిత్ర ఏంటంటే, మన రాజులు ఎవరంటే, మనం ఎందుకు నాశనం అయ్యామంటే, మన పూర్వ వైభవం ఏంటంటే అని చెబుతూ వ్రాసింది దినవృత్తాంతముల గ్రంథం. ఇది మొత్తం ఒకే గ్రంథం ఇది. అయితే ఎక్కువని రెండింటిగా తెగ్గొట్టారు.
1-2 అని, మొత్తానికి ఒకటే గ్రంథం ఇది. పూర్వ చరిత్రను జ్ఞాపకానికి తెస్తూ, అంటే అప్పటి వరకు రూబేనీలు, గాదీలు, మనష్షే అర్థగోత్రం వారు ఎక్కడున్నారంట? నేటికిని హాలహు, హాబోరు, హారాకు, గోజాను నదీ ప్రాంతం దగ్గర ఎక్కడున్నాయి అవి? ఏమో అడ్రస్ గల్లంత అయిపోయింది. అది సింపుల్గా చెప్పాలంటే, మీరు మ్యాప్ చూడండి, ఇస్రాయేల్ దేశం మ్యాప్ని, అషూర్ మ్యాప్ని చూస్తే హాలహు, హాబోరు, హారాకు, గోజాన్ అని చూస్తే కనపడవు. 1-2 కనపడతాయి, అన్నీ కనపడవు. అవే కనపడకపోతే అందులో మనోళ్ళు ఎక్కడ కనపడతారు? అడ్రస్ గల్లంత అయింది. కారణం ఏంటి? గడ్డిని చూసి వాగ్దాన భూమిని వద్దనుకున్నారు. బుద్ధి గడ్డి తిని బయట నివాసం ఏర్పాటు చేస్తున్నారు, దేవునికి దూరంగా నివాసం ఏర్పాటు చేస్తున్నారు, దేవుని ఆలయానికి దూరంగా బ్రతకడం ప్రారంభించారు. ఎలాగైతే కయీను పాపం చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడంట? యెహోవా సన్నిధి నుంచి తూర్పుకు వెళ్ళాడంట. ఆయన పిల్లలు అక్కడి నుంచి తూర్పు, ఆయన పిల్లలు అక్కడి నుంచి తూర్పు, అంటే దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. ఎక్కడి దాకా? జలప్రలయంలో అందరూ మునిగి చచ్చేదాకా దూరంగా 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 వెళ్ళారు. అలా దూరంగా వెళ్ళి ఎంత చెడిపోయారంటే, అందరు నెఫీలీలు, బలాత్కారులు, తమ మనసుకు నచ్చిన స్త్రీని వివాహం ఆడుచుండెను, అంటే బలాత్కారం చేస్తున్నారు, కిడ్నాప్ అండ్ రేప్. నైతిక విలువలు లేవు. ఎందుకంటే దేవునికి దూరం అయ్యే కొద్దీ నైతికత నశిస్తుంది. దేవునికి దగ్గరకు ఉండే కొద్దీ భయం, పాపం చేయలేము. దేవునికి దగ్గరగా నివసించేటప్పుడు పాపం చేయలేము, పాపం చేసేటప్పుడు సుఖాన్ని అనుభవించలేము. భయం, భయం, బాధ, ఒకటే దోషారోపణ కదా. దేవునికి దూరంగా వెళ్ళే కొద్దీ ఎంత పాపమైనా చేస్తాం, ఎంత హాయిగా ఉంటామో. ఎందుకని? మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ నొల్లకపోయేరు గనుక చేరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను అని ఉంటుంది రోమీయులకు రాసిన పత్రిక 1:28 నుంచి. అట్టివారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభత్వం, ఈర్ష్య, కలహము, కపటము, వైరము, మొత్తం పెద్ద లిస్ట్ ఉంటుంది, చిట్టా ఉంటుంది. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక చేయువారితో సంతోషంగా సమ్మతించుచున్నారు అని అంటాడు. ఎందుకు ఇంత భ్రష్టత్వానికి వారిని తమ్మును తాము అప్పగించుకున్నారు అంటే, మరియు వారి మనసులో దేవునికి చోటియ నొల్లకపోయేరు కనుక. ఇక్కడ దేవుడు లేకపోతే ఏమవుతుంది? గందరగోళం అవుతుంది. మనం చేస్తున్న తప్పో తెలియదు, ఒప్పో తెలియదు. ఇక్కడ దేవుడు ఉంటే కదా చెప్పేది. యెహోవా సన్నిధి నుంచి కయీను దూరంగా 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 జలప్రలయంలో మునిగి చచ్చేంత వరకు వెళ్ళారు ఆయన సంతానం. దేవునికి దగ్గరగా రాలే. ఎనోషు, షేతు కుమారుడైన ఎనోషు యెహోవా నామమున ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవునికి దగ్గరగా, దేవునికి దగ్గరగా. ప్రార్థన అంటే ఏంటి? దేవునికి దగ్గరగా. ఇక్కడ రూబేను గోత్రం కానీ, గాదు గోత్రం కానీ, మనష్షే అర్థగోత్రం కానీ యోర్దాను నదికి తూర్పు వైపుగా దేవాలయానికి దూరంగా అమ్మోనీయులు, మోయాబీలు, మిద్యానీయులు, సిరియా దేశం వీళ్ళకి దగ్గరగా వచ్చారు. ఇలా వ్యభిచారం చేశారు, విగ్రహారాధన చేశారు. అలా ఏమైంది? దేవుడు అష్షూరు రాజైన పూలు మనసుని, తిగ్లత్-పిలేసెరు మనసుని రేపగా వాళ్ళు వచ్చి వీళ్ళని ఎత్తుకొని వెళ్ళిపోయారు, చెరగా తీసుకుని వెళ్ళిపోయారు. ఎక్కడ పెట్టారంట? హాలహు, హాబోరు, హారాకు, గోజాను ప్రాంతంలో పెట్టారు. ఎక్కడున్నాయవి ఏమో తెలీదు. అడ్రస్ లేనటువంటి జీవితాలు. దేవునికి దూరం అయితే అడ్రస్ గల్లంత అయిపోతుంది. ఒకవేళ మనం దేవునికి దూరం అయ్యావేమో మనకై మనమే పరీక్షించుకొని మరలా ఎనోషులాగా ప్రార్థన చేయడం ప్రారంభిద్దాం. ప్రభువా, నిన్ను వదిలిపెట్టి చాలా దూరం వచ్చేసాను నాయన, ప్రభువా క్షమించు, ప్రభువా సమకూర్చు, మరలా దగ్గర తీసుకో, నా పాపాలు క్షమించు. ప్రార్థన మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది. మనం దేవునికి దూరం అయ్యే కొద్దీ ప్రార్థన కూడా మర్చిపోతాం. చాలామంది ప్రార్థన చేసుకోరు. ఏం ప్రార్థనలే, ఏం ప్రార్థనలే, నా కష్టాలు ఇంతే పోవు. కష్టాలు పోకపోయినా పర్లేదు, మన సమస్యకు పరిష్కారం రాకపోయినా పర్లేదు, ప్రార్థన చేయి. ప్రతిసారి ప్రార్థన చేయి, విసుక్కోకుండా ప్రార్థన చేయి. విసుక్కోకుండా అంటే అర్థమేమని? విసుకక ప్రార్థన చేసేదానికి యేసుప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి, ఒక విధవరాలు కదా, మాటి మాటికి వెళ్ళి తలుపు తడుతుంది. ఇక తట్టుకోలేక మరలా వస్తుంది ఈవిడని పని చేసి పెట్టాడు కదా. ఆ అన్యాయస్తుడే పని చేసి పెడితే మరి దేవుడు పని చేసి పెట్టాడా? కాబట్టి విసుక్కోకుండా ప్రార్థన చేయండి. విసుక్కోకుండా అంటే అర్థం ఏంటంటే సమాధానం రాదు.
ప్రార్థన చేస్తాం సమాధానం రాదు, ప్రార్థన చేస్తాం సమాధానం రాదు, ప్రార్థన చేస్తాం సమాధానం రాదు. అప్పుడే కదా విసుగు వస్తుంది. ఎన్ని రోజులు ప్రార్థన చేయాలన్నా, ఎంతసేపు ప్రార్థన చేయాలన్నా, ఎంతకాలం ప్రార్థన చేయాలన్నా, ఎందుకంటే సమాధానం రాలేదే. సంవత్సరాల కొద్దీ ప్రార్థన చేస్తాం, సమాధానం రాలేదే. రాదు కాబట్టే విసుక్కోకుండా ప్రార్థన చేయండి అని చెప్పింది దేవుడు. నేను చెప్పింది కాదు, యేసు ప్రభువు చెప్పింది. మనం అడిగిన ప్రతిదీ వెంటనే అలా జరిగిపోతే ఇక మనమే దేవుళ్ళు అయిపోమా? ఆర్డర్ వేస్తాం దేవుడికి. మనకు అర్థం కావాలి, మనం ఇంకా అణిగిపోవాలి, నేల మట్టుకు అణిగిపోవాలి. ప్రార్థనకు సమాధానం రాకపోవచ్చు, కానీ ప్రార్థనలో ఒక అనుభవం వస్తుంది. దేవునికి మనకు ఒక సంబంధం ఏర్పడుతుంది. ప్రతిసారి సమాధానమే కాదు, అనుభవం కూడా కావాలి. దేవుడు సమాధానం ఇచ్చేంత వరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి, విసుక్కోకుండా ప్రార్థన చేస్తూనే ఉండాలి, నిత్యం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎనోషు అది చేశాడు. దేవుని సన్నిధి నుంచి దూరమైనటువంటి కయీను సంతానం, మరలా దేవునికి దగ్గరవుతున్నటువంటి ఎనోషు సంతానం, అందులో నుంచి వచ్చినటువంటి నోవహు, ఆయన కుటుంబం రక్షించబడ్డారు. మిగిలినటువంటి వాళ్ళంతా, దేవునికి దూరంగా ఉన్న వాళ్ళంతా జలప్రలయంలో ముంచివేయబడ్డారు. ఇక్కడ రూబేనీయులు, గాదీయులు, మనషే అర్ధగోత్రం వాళ్ళు ఎందుకు నాశనం అయ్యారు అంటే, ఎందుకు వారి అడ్రస్లు గల్లంత అయిపోయాయంటే, దేవునికి దూరంగా నివాసం ఏర్పాటు చేస్తున్నారు, వాగ్దాన దేశానికి బయట నివాసం ఏర్పాటు చేస్తున్నారు. అందమైన ప్రదేశం అనుకున్నారు, కానీ ఆ అందం వెనకాల ఆపద పొంచి ఉంది అని అర్థం చేసుకోవాలి. వీళ్ళకి ఎలాగైతే ఈ గిలాదు ప్రాంతం, బాషాను ప్రాంతం, ఈ యోర్దానికి తూర్పున ఉన్నటువంటి భూభాగం అందంగా కనిపించిందో, మిగతా రాజులు కూడా అలాగే అందంగా కనిపించింది. కాబట్టే ఆ అందం కోసం ప్రాకులాడారు, వీళ్ళని నాశనం చేశారు. నాకు ఒక ప్రాంతం అందంగా కనిపించింది, నీకు కనిపించదా? మరి నాకే అందం కావాలనిపిస్తే ఇంకొకటి కూడా కావాలనిపిస్తుందా? అప్పుడు నన్ను తీసివేసి వాడు ఆక్రమించుకుంటాడు. అందం వెనకాల పడితే అడ్డసలు గల్లంతవుతాయి. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అన్నాడు జ్ఞాని. ఏంటంట? అందం మోసకరం, సౌందర్యము వ్యర్థం. ఎందుకంటే మనకు ఇంపుగా ఉంది, ఇంకొకటి కూడా ఇంపుగానే ఉంటుంది. అప్పుడు మనల్ని తీసివేసి ఇంకొకటి వస్తాడు అక్కడికి. సరిపోయింది, అడ్రస్ గల్లంత అయిపోయింది. దేవుడు ఇస్తానన్న భూమి మనకు శ్రేష్టం. మనోహర స్థలముల్లో నాకు పాలు ప్రాప్తించెను అంటాడు భక్తుడైన దావీదు. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలముల్లో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఇది దావీదు అడిగితే ఇచ్చింది కాదు. ఈ స్వాస్థ్యము దేవుడు ఇచ్చిన దాన్ని మనోహరమైంది అంటున్నాడు. మనం కోరుకుంటే వచ్చేది శ్రేష్టమైంది కాదు, దేవుడు ఇస్తే వచ్చేది శ్రేష్టమైంది. దేవుడు ఇచ్చిన దాన్ని ఇష్టపడ్డం అన్నది శ్రేష్టం. ప్రభువా అది బాగుంది, ఇది బాగుంది కాదు. ప్రభువా నీవు ఇచ్చింది బాగుంది, నాకు ఇది మంచిది కాబట్టి ఇచ్చావు, నీకు కృతజ్ఞతలు. ఆకాశంలో ఎగిరే 10 పక్షుల కంటే చేతిలో ఉన్న ఒక పక్షి మేలు కదా. పొదలో ఉన్న 2 పక్షుల కంటే చేతిలో ఉన్న ఒక పక్షి మేలు. పొదలో ఉండేట్టు దొరుకుతాయా? ఏమో, ఇదైతే దొరికింది కదా, దీన్ని అనుభవిస్తే పోలేదా? కాబట్టి ఈ రూబేనీయులు, గాదీయులు, మనషే గోత్రం వాళ్ళు దేవుడు చెప్పకపోయినా సరే వీళ్ళు అడిగారు, మాకు ఇది కావాలి. ఎందుకంటే చాలా అందమైన భూమి, చాలా అందమైనటువంటి ప్రదేశం. ఆ పర్వతాలు చూడు, ఆ భూమి చూడు, ఆ సొగసు చూడు. దాన్నే అష్షూరు రాజు కూడా చూశాడు, దాన్నే సిరియా రాజు కూడా చూశాడు. ఎప్పుడైనా ఒకదాన్ని మనం చూసినప్పుడు దాని వెనకాల భవిష్యత్తును కూడా చూడగలగాలి. అందం వెనకాలనే ఆపద పొంచి ఉంటుంది. ఆపద ఎక్కడ ఉంటుంది? అందం వెనకాల ఉంటుంది. పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు మేము ఒక విషయాన్ని చెప్తాం. కార్నివోరస్ ప్లాంట్స్ అని, ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అని కొన్ని చెట్లు ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే పక్షుల్ని, కీటకాలని, పురుగుల్ని, ఈగలను తింటాయి. చెట్లు కీటకాలను తింటాయా? చెట్లు బల్లులను తింటాయా? చెట్టు బల్లిని తింటుందా? చెట్టు పాముని తింటుందా? చెట్టు ఈగల్ని, బొద్దింకల్ని, తొండలు తింటుందా? తింద కదా. తినేటువంటి చెట్లు ఉన్నాయి. వాటిని మాంసాహార చెట్లు అని పిలుస్తారు, వృక్షాలు అని పిలుస్తారు, మొక్కలను పిలుస్తారు, మాంసాహార మొక్కలను పిలుస్తారు. ఎలా ఉంటాయి తెలుసు? అవి అందంగా ఉంటాయి. ఎంత అందంగా ఉంటాయంటే ఆ చెట్టుకి ఒక జాడి లాంటి ఒక నిర్మాణం వచ్చి ఉంటుంది. జాడి లాంటి నిర్మాణం వచ్చి ఉంటుంది. దానిపైన మూత ఉంటుంది, ఇలా మూత ఉంటుంది చెట్టు పైన. ఈ జాడి లాంటి లోపల చిన్న చిన్న పువ్వులు లాంటి అందమైనటువంటి నిర్మాణాలు ఉంటాయి. ఆ లోపల నుంచి సువాసన వెదజల్లుతూ ఉంటాయి. ఎంత సువాసన అంటే
ఆ పాము లేకపోతే పక్షో ఈగో బొద్దింకో ఏదో ఒకటి ఆ వాసనకి అలా వచ్చేస్తుంది అంతే. అలా వచ్చేసి ఆ జాడి లోపలికి వెళ్ళి లోపల తీయటి పదార్థాలు ఉంటాయి. అందంగా ఉంటుంది, సువాసన వెదజల్లుతూ ఉంటుంది, లోపల తీయటి పదార్థం ఉంటుంది, తేనె ఉంటుంది కదా, అలా ఉంటుంది లోపల. ఇక అలా లోపలికి వెళ్ళి పాము కానీ ఏదైనా జంతువు లోపలికి వెళ్ళి ఆ తీయటి దాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు పైన ఇలా మూతుంటుంది చూసావా, అది లోపలికి వెళ్ళి కింద తగలగానే పైన కనెక్షన్ ఉంటుంది దానికి, కింద తగలగానే టపిమని మూతపడుతుంది. ఎప్పుడైతే మూతపడిందో దాని గోడల్లో నుంచి లోపల నుంచి జీర్ణరసాలు బయలుదేరుతాయి. జీర్ణరసాలు అంటే కెమికల్స్ వచ్చి దాన్ని కరిగించి వేస్తాయి, లోపల ఉన్న జంతువుని కరిగిపోతుంది. ఎందుకు ఈ పాము కానీ బల్లి కానీ కీటకం కానీ బొద్దింక కానీ దాని లోపలికి వెళ్ళిందంటే చాలా అందంగా ఉంది అది. ఆ సువాసన, ఆ మాధుర్యం అప్పుడే గుర్తుపట్టాలా. అన్ని చెట్లు ఇంత సువాసన వెదజల్లట్లేదే, ఇంత ఈ జాడి లాంటి నిర్మాణాలు లేవే, పైన మూత ఏంటి, దీని కథ ఏంటి అని ఆలోచించాలి కదా. ఆలోచించవు. అలా లోపలికి వెళ్ళి నాకే దక్కింది భాగ్యం అని లోపలికి వెళ్తాయి, అలా మూసుకుంటుంది. ఆ భాగ్యం కూడా దానికే పడుతుంది, ఆ సత్య భాగ్యం కూడా దానికే, పక్కదానికి లేదు కదా. అదంతా కరిగిపోయిన తర్వాత మరలా మూత ఓపెన్ అవుతుంది, మరలా స్టార్ట్ ఇంకో దానికోసం, మరలా ఇంకొకటి రావడం, మరలా మూత వేసుకోవడం, కరిగిపోవడం మరలా. అంటే ఆ చెట్లకంట నైట్రోజన్ కావాలంట, ఆ భూమిలో నైట్రోజన్ ఉండదు కాబట్టి ఆ నైట్రోజన్ కోసం జంతువులు తింటుంది ఆ చెట్టు. ఇలాంటి చెట్లు ఉన్నాయి కొన్ని, నెపెంతిస్ అని, డ్రాసిరా అని, రకరకాలు వీనస్ ఫ్లై ట్రాప్ అని, ఇలా రకరకాల చెట్లు ఉన్నాయన్నమాట. వాటిని ఏమంటారంటే కీటకాహార మొక్కలు, మాంసాహార మొక్కలు అని పిలుస్తారు. మీరు చూసుండ్రు, సౌత్ ఆఫ్రికా, అమెరికా ఆ ప్రాంతంలో కనపడతాయి, పెద్ద పెద్ద అడవుల్లో కనపడతాయి. ఇంకా కొన్ని పెద్ద చెట్లు ఉంటాయి. అవి ఎలాగుంటాయంటే పెద్ద విశాలమైనటువంటి ఆకు ఉంటుంది. ఆకు గేదె వెళ్ళి కాలు పెట్టిందనుకో మొత్తం ఆకు ముడుచుకుంటుంది. గేదె స్మాష్, కర్పూరం కరిగిపోతుంది అంతే, బయటకు వచ్చేది లేదు. నేనేం చెప్తున్నాను అంటే అందం వెనకాలనే ఆపద పొంచి ఉంటుంది. రూబేనీయులకి, గాదీయులకి, మనిషి అర్ధగోత్రం వారికి ఆ గెలాదు ప్రాంతం, బాషాను ప్రాంతం అందంగా కనిపించదు కదా, అందంగానే ఉంది అది. మరి అందరికీ అందంగానే కనిపిస్తుంది కదా, అందులో రాజమార్గం వెళ్తూ ఉంది, అందంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కడికి ఈ దేశం నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి ఆలోచన రాదా? అప్పుడు దగ్గరికి వెళ్ళి, ఓ రూబేనీయులారా, ఈ దేశం చాలా బాగుంది, దయచేసి ఏమనుకోకుండా మీరు ఖాళీ చేస్తే మేము ఉంటామంటే ఒప్పుకుంటారా? వీళ్ళు అసలు ఒప్పుకోరు. అప్పుడు ఏం చేయాలి? పెన్నుతో ఉత్తరం రాయకుండా కత్తితో మరణశాసనం రాయాలి, అంతేనా? ఇప్పుడు మనసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఓ గెలాదీయులారా కొంచెం మీరు ఖాళీ చేస్తే 1 వారం టైం ఇస్తామంటే ఒప్పుకుంటారా? అసలు ఒప్పుకోరే, ధర్నా చేస్తారు. కాబట్టి రాత్రికి రాత్రి తగలబెట్టాలి. అందం అందరికీ అందమే, అందం అంటే అందరికీ ఆశే. అందంగా ఉన్న ప్రతిదాని వెనకాల ఆపద పొంచి ఉంటుంది. అలా రూబేనీయులు, గాదీయులు, మనిషి అర్ధగోత్రం వాళ్ళు ఏం చేశారు అంటే ఆపదను కొని తెచ్చుకున్నారు. ఆ రోజు ఆక్రమించుకునేటప్పుడు బాగానే ఉంది, శత్రువులందరినీ ఓడించారు. అప్పటికే సీహోన్ లేడు, ఓగు లేడు, మిద్యాన్ రాజులు లేరు, అందరిని ఓడించేశాడు. దేవుడు అందరినీ సమూలంగా నాశనం చేశాడు. అప్పుడు శత్రువులు లేరు, వాళ్ళు చిన్న చిన్న పిల్లలంతా. రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు మారే కొద్దీ, తరాలు మారే కొద్దీ చిన్నపిల్లలు కాస్త పెద్ద అయ్యారు, వాళ్ళు తిరుగుబాటు వచ్చింది, వాళ్ళు రాజులుగా ఏర్పడ్డారు, వాళ్ళు సైన్యం వచ్చింది. అప్పుడు వారి పక్కన బల్లెల్లాగా, షోలాలాగా, కంట్లో ముళ్ళులాగా తయారయ్యారు. అప్పటికి మనోళ్ళు కూడా ఏమయ్యారు? ముందున్న భక్తి కాస్త సన్నగిల్లి అమ్మోనీయుల భక్తి, మోయాబీయుల భక్తి, మిద్యానీయుల భక్తి సంతరించుకున్నారు. ఇటు దేవుని శత్రువులు అయ్యారు, ఇటు వీళ్ళకు శత్రువులు అయ్యారు. ఏమైపోయారు? వచ్చేపోయి అందరికీ ఆహారం అయ్యారు, వచ్చేపోయి అందరికీ గురిదిప్పుగా నిలవబడ్డారు. సిరియా రాజు ఆక్రమించుకుంటే, అమ్మోన్ రాజు ఆక్రమించుకుంటే, మిద్యానీయులు ఆక్రమించుకుంటే, అష్షూర్ రాజు ఆక్రమించుకుంటే, బబులోను రాజు ఆక్రమించుకుంటే, ఎవరు వచ్చినా ముందు వీళ్ళని నాశనం చేసే తర్వాత ఇశ్రాయేలును ప్రవేశించారు. అది రూట్, అది దారి, అది రాజమార్గం, అది సైన్యాలు రావడానికి రాజమార్గం. ఇటు ఐగుప్తు వెళ్ళాలన్నా ఇటే వెళ్ళాలి, అటు పైనుంచి ఉత్తరం నుంచి రావాలన్నా ఇటే రావాలి. రాజమార్గం పక్కన కోరుకున్నారు. మొదట్లో బాగుంది, రాను రాను ఉరిగా మారింది. అలా ఇశ్రాయేలు ఏమయ్యారు అంటే ఈ 2.5 గోత్ర ప్రజలు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడు అష్షూరు రాజైన పూలు మనసును, అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసర్ మనసును రేపగా అతడు రూబేనీయులను, గాదీయులను, మనషే అర్ధగోత్రపు వారిని చెరపట్టి నేటికి కనబడుచున్నట్టుగా
హాలహుకును, హాబోరుకును, హారాకును, గోజాను నదీ ప్రాంతములకు వారిని కొనిపోయాను. నేటి వరకు ఉన్నట్టుగా అంటే అప్పటికి యూదులు వెనక్కి వచ్చారు. బబులోనులో 70 సంవత్సరాలు చెర అనుభవించి వెనక్కి వచ్చారు. ఎవరు? యూదులు. కానీ ఈ 2.5 గోత్రాల ప్రజలు ఎక్కడున్నారంటే నేటికి. అంటే వీళ్ళు రాలేదా? రాలే. వాగ్దాన దేశంలో ఉన్న యూదులకైనా విడుదల వచ్చిందేమో కానీ వీళ్ళకు విడుదలే రాలే. వీళ్ళు అక్కడే ఉండిపోయారు. అంతగా చెడిపోయారు, అంతగా కలిసిపోయారు, ప్రత్యేకత లేకుండా పోయింది. ఇంతవరకు నేనేం చెప్పాను? దేవుడు ఇస్తానన్న నియమించిన వాగ్దాన దేశాన్ని వద్దని, అందంగా ఉందని మనం కోరుకున్నటువంటి, ఇక్కడ రూబేనీలు, గాదీలు, మనష్షే గోత్రం వారు కోరుకున్నటువంటి ఆ భూభాగం అన్నది ఆపదతో కూడుకున్నది, ప్రమాదంతో కూడుకున్నది. చరిత్రలో వాళ్ళు లేకుండా పోయారు. ఎందుకు వీళ్ళు కూలిపోయారంటే వీళ్ళకి సరిహద్దు లేదు, వీళ్ళకు రాజు లేడు, వీళ్ళకు సైన్యం లేదు, వీళ్ళకు దేవుడు లేడు, వీళ్ళకు భక్తి లేదు. అందుకని కూలిపోయారు కదా. ఈరోజు క్రైస్తవులు, ఈరోజు క్రైస్తవ్యం ఎందుకు కూలిపోయిందంటే, ఎందుకు అన్ని జనులతో కలిసిపోయిందంటే, అన్ని సంప్రదాయాలు దాపురించాయంటే, అన్ని సంప్రదాయాలు సంక్రమించాయంటే, ఎందుకు ఈరోజు క్రైస్తవులు దేవునికి దగ్గరగా లేరంటే, ఆ రోజు రూబేనీలకి, గాదీయులకి లేనటువంటి ఆ ప్రాకారం ఈరోజు మనకు కూడా లేదు. ఏంటి ప్రాకారం క్రైస్తవులకి? అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి. ప్రారంభ క్రైస్తవం. ఈరోజు మనకి అపోస్తలుల బోధ ఉందా? లేదు. అపోస్తలులు ఏం బోధించారన్నది లేదు ఈరోజు క్రైస్తవులకి. సతీష్ ఏం బోధించాడో తెలుసు, ప్రవీణ్ ఏం బోధిస్తున్నాడో తెలుసు, ఇంకొక కుమారో, ఇంకొక రెడ్డో, చెడ్డినో ఏం బోధిస్తున్నాడో తెలుసు. కానీ అపోస్తలులు ఏం బోధించారు తెలియదు. రాత్రి లైవ్ పెట్టి మాట్లాడుతున్నా. లైవ్ ప్రారంభమయ్యే దగ్గర నుంచి లైవ్ ఎండ్ అయ్యేంత వరకు ఒక ఆయన రిపీటెడ్గా కాల్ చేస్తున్నాడు. 14 సార్లు ఫోన్ చేశాడు, 14 మిస్డ్ కాల్స్. నేను చూస్తున్నా, ఎవర్రా స్వామి, నేను ఎప్పుడైనా ఎవరి దగ్గర అప్పు చేశానా ఏంటి ఇన్నిసార్లు ఫోన్ వస్తుందని ఒకటే అనుమానం. ఎందుకంటే అప్పు చేసినప్పుడు కూడా అన్నిసార్లు ఫోన్ చేయడం. 14 మిస్డ్ కాల్స్. ఎవర్రా నాయన అనుకొని పక్కన పెట్టాను. లైవ్ అంతా అయిపోయిన తర్వాత ఫోన్ ఎత్తి, అన్న ఎవరన్నా తమరు గారు అంటే ఆయన చెప్తున్నాడు, బ్రదర్ మనల్ని మనమే విమర్శించుకోవచ్చా అని అన్నాడు. ఏమంటారు చూసారా, పుండు మీద మిరియాల పొడి తెలినట్టు అయింది నాకు. ఒరే ఇంతసేపు దాన్ని కదా నేను మొత్తుకున్నాను. మనల్ని మనమే అంటే మనమెవర్రా ఎంతకి ఇక్కడ? మనమెవరమే? నేను వేర్రా. మనల్ని మనమే విమర్శించుకోవచ్చా? మనల్ని మనమే అనుకుంటే అన్ని జనులకి ఏమనుకుంటారు? అనుకోవాల్సినవి చాలా అనుకుంటున్నారు వాళ్ళు. అన్నింటికి అడ్డుకట్ట వేయగలమా? ఇంకేం అర్థమని చెప్పి వ్యక్తికి ఏమి అర్థం కాలే. అపోస్తలుల బోధ అంటే అర్థం ఏంటంటే స్కేల్, గీత. అపోస్తలుల బోధ అని ఎందుకు వ్రాశాడు అంటే అది కాకుండా ఇంక ఏది వచ్చినా సహించకూడదు అని. అపోస్తలు ఏం చెప్పారో ఇక్కడ ఉంది. దీనికి పక్కకు వెళ్తే సహించకూడదు, భరించకూడదు, ఖండించాలా, గద్దించాలా, బుద్ధి చెప్పాలా. నేను అది చేస్తూ ఉంటే నాకు అన్నిసార్లు ఫోన్ చేసి, కనీసం అన్నిసార్లు ఫోన్ చేసే బదులు లైవ్ ఓపెన్ చేసుకొని వినొచ్చు కదా, ఏం మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తిని. అంత ఓపిక ఎక్కడిది? పడింది, ముద్ర పడింది. మన మీదకే వేసుకున్నాడు. ఇక వీళ్ళు వేసుకుని దాకా నాకు నిద్ర పట్టదని ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉన్నాడు. మనల్ని మనమే విమర్శించుకోవచ్చు. దాని గురించే మాట్లాడిన లోపలంతా. మనల్ని మనం కాదు ఇక్కడ, వీళ్ళు మనోళ్ళు కాదు, మన అంటే లక్షణాలు ఇవి, పర అంటే లక్షణాలు ఇవి అని చెప్పి మాట్లాడాను. వినలేదే, వినే ఓపిక లేదే. పడింది ఇక్కడ, పురుగు తొలిచింది. ఈ జాన్పాలు మనల్ని విమర్శిస్తాడు, పురుగు తొలిచింది అంతే. ఇక అది పెరగదు. నిజమే, నన్ను తప్పు పడదు కానీ కొంచెం ఓపిక బట్టి ఒక అర్ధగంట వినరాదు. తప్పు పడుతులే, ఇబ్బంది ఏమి ఉండదు. మనం పక్కపక్కన ఇంట్లో ఉన్నామా, ఒక అర్ధగంట ఆగకూడదా? సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి. బైబిల్ ఏం చెప్పింది? సమస్తాన్ని పరీక్షించండి, వినండి. వింటేనే తేడా తెలుస్తుంది. వినరు. ఉచిత సలహాలు. నేనేం చెప్తున్నాను అంటే ఆ రోజు ప్రాకారము లేక, సరిహద్దు లేక, ఒక నిర్దిష్టమైన గీత లేక
రూబేనీలు, గాదీలు, మనష్షార్థ గోత్రం వాళ్ళు నాశనం అయ్యారు. ఈరోజు క్రైస్తవ్యానికి అపోస్తలుల బోధ లేక, అపోస్తలుల సహవాసం లేక, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ప్రాణత్యాగం చేయవలసి వచ్చిందని జ్ఞాపకం చేసేటువంటి ఆ రొట్టె ద్రాక్షారసం లేక, ఈరోజు రొట్టె ద్రాక్షారసం ఎందుకు తీసుకుంటారో తెలుసా? నెల రోజు సంస్కారం అంట. సంస్కారం కాదరా స్వామి, మనం కూడుకున్న ప్రతిసారి చేయవలసినటువంటి విధి అది. కానీ అది సంస్కారం అంట. ఆ సంస్కారంలో పాలుపొంగులు పొందాలంటే దశంభాగం వేసి అందులో పాలుపొంగులు పొందాలంట. ఎవరు తీసుకొచ్చినటువంటి సంప్రదాయం ఇది? నెలకొకసారి కూడుకున్న ప్రతిసారి యేసు ప్రభు రొట్టెలో చేయాలని బైబిల్ చెబితే కాదంట. నెలకొకసారి దశంభాగం 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 ప్రార్థన చేయటం ఎందును. ఈరోజు ప్రార్థన ఉందా క్రైస్తవుడికి? అన్న ఉందన్న, ప్రార్థన చేస్తున్నావు. నేను అంటున్నది మోకాళ్ళ నొప్పుల ప్రార్థనలు కాదు. నేను అంటున్నది నిజంగా పాపాలు ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ, ప్రభువా యేసు ప్రభు సారూప్యతను ఎదిగింప చేయి, నీ నీతిని రాజ్యాన్ని వెతికేటట్టు చేయి. అలాంటి ప్రార్థన ఉందా? దేవుడు కోరుకున్న ప్రార్థన ఉందా? అలాంటి ప్రార్థన లేదు. ప్రాకారం లేకపోతే నాశనం అయిపోతాం. ప్రాకారం లేక పాడైన పురం ఎంతో అని వ్రాయబడింది. ప్రాకారం లేకపోతే పురం పాడైపోతుంది. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ఈరోజు దేవోక్తి లేదు, బైబిల్ ప్రకటన లేదు. ఈరోజు ఆదివారం కదా, మొత్తం ఇది అయిపోయిన తర్వాత లైవ్లు వదిలింటారు మనోళ్ళు. నిన్ననే పెట్టుంటారు, శక్తివంతమైన ఆదివారపు ఆరాధన. టైటిల్ ఏంటి? చాలా శక్తి. ఎంత శక్తి అంటే కనీసం 3 లక్షలు 4 లక్షలు పడుతుంది కానుక. అంత శక్తివంతమైనటువంటి ఆరాధన జరిగి ఉంటుంది. ఓపెన్ చేసి చూడండి. తలనొప్పి రాకపోతే నాకు ఫోన్ చేసి అడగండి. తలనొప్పి తలనొప్పి. ఎందుకు ఆ సంప్రదాయాలు, ఎందుకు ఆచారాలు, ఏం మాట్లాడుతూ ఏమీ తెలియదు, వినడానికి ఏమీ ఉండదు. ఏంటో మొత్తానికి 3.5 గంట మమ అనిపిస్తారు. 5 లక్షలు 6 లక్షలు జమ అవుతుంది, జేబులు వేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. శక్తివంతమైన ఆరాధన. అందులో కింద రాస్తారు, దయ్యాల నుంచి విడుదల, రోగాల నుంచి స్వస్థత, అప్పుల నుంచి విడుదల, పిల్లలు, ఉద్యోగాలు, పెద్ద చేటభారతం రాస్తారు. అంతా అయిపోయిన తర్వాత ఎవరినైనా అడగండి, ఏమో ఉద్యోగం వచ్చిందా? ఎవరికో వచ్చి ఉంటుందిలే, మనకైతే కాదు. రోగాలు పోయాయా? ఎవరికో పోయి ఉంటాయి, మనకైతే కాదు. అప్పులు పోయాయి, ఎవరికో పోయి ఉంటాయి, మనకైతే కాదు. మరలా వచ్చే ఆదివారం సేమ్ టైటిల్, శక్తివంతమైన ఆదివారపు ఆరాధన. మరలా కింద సబ్ హెడ్డింగ్స్ ఏంటి? రోగాల నుంచి విడుదల, దయ్యాల నుంచి విడుదల, అప్పుల నుంచి విడుదల, అన్ని విడుదలలే. మొదటి ఆదివారం విడుదల వస్తే రెండో ఆదివారం ఎందుకు కదా? ఏమో ఎవరికో వచ్చి ఉంటుంది. ఈ ఆదివారం మనకు వస్తుంది, రాదు. మరలా వచ్చే ఆదివారం శక్తివంతమైన ఆదివారపు ఆరాధన, మరలా రాదు. ఈయనకు మాత్రమే ఆదాయం వస్తుంటుంది తప్ప ఎవరికి విడుదల రాదు. నేనేం చెప్తున్నాను అంటే, దేవోక్తి లేకపోతే జనులు కట్టు లేకుండా తిరుగుతారు, నాశనం అవుతారు. ఆ రోజు రూబేనీయులు నాశనం కావడానికి కారణం అదే. దేవాలయానికి దూరంగా బ్రతికారు, దేవునికి దూరంగా బ్రతికారు. సరిహద్దులు లేవు, రాజు లేడు, సైన్యం లేదు. ఈరోజు కూడా క్రైస్తవ్యంలో బోధ లేదు, అపోస్తలుల బోధ లేదు. ఇంతకీ మన క్రైస్తవ్యం ఏంటి? ఏం కోరుకుంటుంది? యేసు ప్రభువు ఏం బోధించాడు? లేదు. ఒక్క మాట అన్నావు అనుకో, ఒరే దరిద్రుడా అన్నావు అనుకో, వెంటనే నొచ్చుకుంటారు. అదేంటి దరిద్రుడు అంటావు? మరి యేసు ప్రభువు ఏమన్నాడు లౌకిక సంఘాన్ని? నీవు దరిద్రుడువు, దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, దిగంబరుడు, గుడ్డివాడు అని తెలియక నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసి ఉన్నాను అని అనుకుంటున్నామని యేసు ప్రభువు అన్నాడు. మనం అనకూడదంట, అనకూడదా? దరిద్ర పనులు చేసే వాళ్ళని ఏమంటారు? దరిద్ర పనులు చేసే వాళ్ళని ఏమనాలి? గౌరవనీయులైన మహారాజశ్రీ ఇలా ఏమైనా పిలవాలనా? బైబిల్లో చెప్పబడిందని చెబుతున్నాను. ఈరోజు ధనవృద్ధి చేసుకుంటూ మాకేమి లేదని వెర్రవీగుతున్నారు. వాక్యాన్ని పక్కన పెట్టి దౌర్భాగ్యులు కాదా? దిగంబరులు కాదా? బైబిల్ చదివితే యేసు ప్రభు ఏం మాట్లాడాడు, యేసు ప్రభు వైఖరి ఏంటి, ఆయన చేసిన ప్రతి స్టేట్మెంట్ రాడికల్ స్టేట్మెంట్. ఆయన ఎవరికి తలొగ్గలే, ఎవరి ముఖానికి ముఖస్తుతి చేయలే, ముఖం మీద మాట్లాడాడు. పాస్టర్ అంటే ఎలా మాట్లాడతాడు? ముఖం మీద మాట్లాడతాడు. ఈరోజు పాస్టర్లు ఎలా మాట్లాడతారు? తీయగా, సమ్మగా, హాయిగా, చల్లగా, ఎంత బాగుంటుందో. మై డియర్ ఫ్రెండ్, జీసస్ లవ్స్ యూ. అరే ఎంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? మై డియర్ ఫ్రెండ్, జీసస్ కాల్స్ యూ, జీసస్ లవ్స్ యూ. అలా యేసు ప్రభు ఇప్పుడు మాట్లాడలే. సర్ప సంతానమా కదా, యూ బ్రూడ్ ఆఫ్ వైపర్స్, సర్ప సంతానం అని ఆయన అంటే, మనోళ్ళు అంటారు జీసస్ లవ్స్ యూ. ఎందుకు? వీడికి డబ్బు రావాలి కదా. ప్రాకారం లేదు, నిర్దిష్టమైన గీత లేదు, రాజు లేడు, సైన్యం లేదు, నాశనం అవుతాం.
ఎవడికి వాడు చర్చి కట్టుకొని ఎవడికి వాడు పరిచయం ప్రారంభిస్తే నాశనం అవుతాం. అపోస్తుల బోధ వద్దా మనకి? అపోస్తుల కంచె వద్దా మనకి? నిర్దిష్టమైన ప్రమాణం వద్దా మనకి? నాశనం అవుతాం. నీ చర్చి నీది, నా చర్చి నాది, నాశనం అయిపోతాం. ఎవడి పద్ధతులు వాళ్ళవి, నాశనం అయిపోతాం. కాదు అలా. మనది యెరూషలేము దేవాలయం. యెరూషలేము దేవాలయానికి అంటి పెట్టుకుని ఉండాలా. ఈరోజు ఏమైపోయారు వీళ్ళు? మోయాబు, అమ్మోను, మిద్యాను, ఎక్కడ తిరణాలు జరిగితే అక్కడ, ఎక్కడ పండుగ జరిగితే అక్కడ కలిసిపోయారు. ఏమైపోయారు? ఎక్కడో అషూరులో మిళితం అయిపోయారు అడ్రస్ లేకుండా. ఇదేనా భవిష్యత్తు? అందాన్ని కోరుకుంటే ఇలాగే ఉంటుంది. ఆపదలు కొని తెచ్చుకుంటాం. తర్వాత ఆ రోజు రూబేనీయులు, గాదీలు, మనిషి గోత్రం వాళ్ళు గడ్డిని చూశారు. దేశంలో గడ్డి చాలా బాగుంది, గడ్డిని చూశారు. ఈరోజు మనోళ్ళు కూడా లోక సంబంధమైన మేలులు, లోక సంబంధమైన ఆశీర్వాదాలు. అలా చర్చికి వెళ్ళాలా, ఇలా లాటరీ తగలాలా, అలా చర్చికి వెళ్ళాలా, ఇలా అప్పులు తీరిపోవాలా, అలా చర్చికి వెళ్ళాలా, ఇలా పిల్లలు పుట్టాలా, అలా చర్చికి వెళ్ళాలా, ఇలా కోర్టులో కేసులు పోవాలా, అలా చర్చికి వెళ్ళాలా, ఇలా రోగం పోవాలా. గడ్డి గడ్డి గడ్డిని కోరుకుంటున్నారు. అలా కనపడాలా. వర్షం పడగానే 2 రోజులు వర్షం పడింది అనుకో, 3వ రోజు వెళ్ళాలంటే పచ్చగా ఉంటుంది, అప్పుడే మొలిచి ఉంటుంది. అదే మర్రిమాను 4 రోజుల్లో మొలవదు. మొలుస్తుందా? గడ్డి మొలుస్తుంది. అలా గడ్డి మొలుస్తుంది, అలా గడ్డి ఎండిపోతుంది కదా. అలా గడ్డి పువ్వు వికసిస్తుంది, గడ్డి పువ్వు రాలిపోతుంది సాయంకాలానికి. గడ్డి భక్తి అయిపోయింది. అలా కనపడాలంతే. ప్రార్థన చేసాం కనపడాలా. 50 రోజులు ప్రార్థన కనబడిపోవాలంతే. కాదు. కాగా వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగుతుంది. క్రీస్తుని గురించి విని క్రీస్తు మాట మీద విశ్వాసాన్ని తెచ్చుకునేటువంటి క్రైస్తవులు ఎక్కడా? అదిగో ఆ అక్కకేదో జరిగిందంట, నాకు కూడా జరుగుతుంది. ఆ అన్నకేదో జరిగిందంట, నాకు కూడా జరుగుతుంది. గడ్డి విశ్వాసం, అల్ప విశ్వాసం. ఆ రోజు వాళ్ళు భవిష్యత్తును ఊహించకుండా తాత్కాలికంగా వారి పశువులకి, మందలకి గడ్డిని చూసుకొని స్థిరపడ్డారు. తర్వాత నాశనం అయ్యారు. ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నతమైన పిలుపు, పరలోకపు పిలుపు, పరలోకపు స్వాస్థ్యం, దాన్ని చూసి మనం యేసుప్రభువుని నమ్మితే మంచిది. అపోస్తలుడైన పౌలు అంటాడు, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మమ్మల్ని అధైర్యపరచదు. శ్రమను ఆయన ఏమంటున్నాడు? క్షణమాత్రముండు. క్షణం అంటే చావు బ్రతుకుల్లో క్షణం అంటున్నాడు ఆయన. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మమ్మల్ని అధైర్యపరచదు. మా బాహ్య పురుషుడు కృషిస్తూ ఉన్నా సరే ఆంతర్య పురుషుడు దినదినం నూతనపరచబడుతున్నాడు. శరీరం కృషించిపోతుంది, రోగాలు, శ్రమలు, నిందలు, ఇది కృషిస్తుంది. కానీ ఆంతర్య పురుషుడు ఉన్నాడు, దినదినం నూతనపరచబడుతున్నాడు. ఏలైనగా మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూస్తున్నాం. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని అంటాడు ఆయన. ఇది క్రైస్తవ భక్తి. ఆ రోజు రూబేనీయులు, గాదీలు ఏం చూశారు? గడ్డి, పచ్చగా గడ్డిని చూశారు. గడ్డిలాగా అంతర్ధానం అయిపోయారు లేకుండా. ఏం చూడాలి? భవిష్యత్తును చూడాలి. ఇప్పుడు గడ్డి లేకపోవచ్చు, ఇప్పుడు పంట లేకపోవచ్చు. దీనే కదా హబక్కూకు అంటాడు, శాలలో పశువులు లేకపోయినా, అంజూరపు చెట్లు పూయకపోయినా సరే, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా సరే, ఒలివ చెట్లు కాపు లేకున్నా సరే, శాలలో పశువులు లేకపోయినా సరే, నేను నా రక్షణకర్తని యెహోవా యందు ఆనందించేదను. ఇవేవి లేకపోయినా సరే దేవునిలో ఆనందించడం, భవిష్యత్తును చూడడం. ఈరోజు క్రైస్తవునికి ఏం కావాలి? కనబడాలి, అంత ఎదురుగా కనపడాలి, ఎదురు కనపడాలి. ఆ చర్చికి వెళ్తానంట అలా జరిగిపోయిందంట, ఈ చర్చికి వెళ్తానంట ఇలా జరిగిపోయిందంట. అలా ఎలా జరుగుతుంది? మరి చర్చి కాదా? ఇదేమైనా పుణ్యక్షేత్రమా అలా జరగడానికి? నీకు కావాలంటే దేవుణ్ణి అడుగు, దేవుని విషయంలో సహాయం చేస్తాడు. చర్చికి ఎందుకు రావాలి? వాక్యం వినడానికి, వాక్యాన్ని నేర్చుకోవడానికి, దేవుడు ఎవరో గుర్తెరగడానికి. దేవుణ్ణి ఎందుకు ఆనందిస్తే ఆయన చేస్తాడు, అన్యాయిస్తాడు కదా ఆయన. నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు పెట్టుకొని రహస్యమును చూసే తండ్రికి ప్రార్థన చేయి, నీ ప్రార్థన వింటాడు, సహాయం చేస్తాడు. అంతేగాని ఆ చర్చికి వెళ్తే జరిగింది, ఈ చర్చికి వెళ్తే జరిగింది, గడ్డిని చూస్తున్నావా? గడ్డిని చూసే గాదీయులు, రూబేనీయులు, మనషీయులు గడ్డి పువ్వు రాలిపోయినట్టుగా రాలిపోయారు. చరిత్రలో కనుమరుగైపోయారు, లేకుండా పోయారు, స్వాస్థ్యం లేకుండా పోయింది. అందాన్ని చూసి ఆశపడ్డారు, ఆపదను కొని తెచ్చుకున్నారు. వాగ్దాన దేశం నిరాకరించారు. పశువుల మందలను చూసి నిలవబడిపోయారు. ఏమైపోయారు? చరిత్రహీనులు అయిపోయారు, లేకుండా పోయారు. ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నతమైన పిలుపు ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు శిలువలో ప్రాణం పెట్టవలసి వచ్చిందంటే మనకు పరలోక స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, మనల్ని పాపరహితులుగా చేయడానికి, ఉచితమైన నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయడానికి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మన పాపాలు ఒప్పుకుంటూ, ప్రభువా నా పాపాలు క్షమించు, నా పాపాలు బట్టి నీవు శిలువలో ప్రాణం పెట్టావు, ప్రభువా పాపినైనా నన్ను కరుణించు, పాపినైనా నన్ను కరుణించని మన ప్రార్థన అయితే ఒకనొక రోజు మరణించగానే ఇక్కడ ఏమీ లేకపోయినా సరే, దరిద్రులాగా, లాజరైన దరిద్రులాగా కురుపులతో చచ్చిపోయినా సరే, దేవదూతలు వచ్చి మన పరలోక స్వాస్థ్యానికి కొనిపోతారు.
అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి గడ్డి కాసి పడితే అశ్షూరు రాజులు వచ్చి కొనిపోబడినట్టుగా చెర తీసుకుని పోయినట్టుగా మన పాపాలు మనల్ని నాశనానికి చెరగొనిపోతాయి. కాదు, మనం ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన సిలువను చూసిన ప్రతిసారి, ప్రభువా నేను చేసిన పాపమే నిన్ను బలి తీసుకుంది, నేను చేసిన పాపమే నీవు రక్తం కార్చేట్టుగా చేసింది, నా పాపమే నిన్ను మరణానికి అప్పగించింది, ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు అని కనుక మనం వేడితే మనం శాశ్వతమైన స్వాస్థ్యాన్ని సంతరించుకుంటాం. దేవదూతలు వచ్చి మనం తీసుకుని వెళ్ళిపోతారు దరిద్రుడైన లాజర్ లాగా. అలా కాకుండా ఇక్కడున్నటువంటి సుఖాలకు అలవాటు పడితే ధనవంతుల్లాగా, ఆ రోజు రూబేనీలు గాదీలు మనషాద్దు గోత్రంలాగా సుఖాలకు అలవాటు పడితే నాశనానికి కొనిపోబడతాం, చరిత్రహీనం అవుతాం, చరిత్రలో గల్లంత అయిపోతాం. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మనకి శాశ్వతమైనటువంటి ఆ స్వాస్థ్యాన్ని ఇస్తూ ఉంది. ఉన్నతమైన పిలుపు ఏ విధము చేతనైనా పునరుద్ధానం కలగాలి. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తును నిరీక్షించకూడదు. ఈ జీవితం కోసమే కాదు, రాబోతున్న జీవితం కోసం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టి పునరుద్ధానుడైంది. ఆయన శిలువలో ప్రాణం పెట్టి కుళ్ళిపోయి ఉంటే మనం ఈ జీవితకాలం మట్టుకు అడుగుంటే బాగుండేది. ఆయన పునరుద్ధానుడయ్యాడు అంటే అన్నిటికంటే శ్రేష్టమైన పునరుద్ధానం. పునరుద్ధానం పొందేటువంటి జీవితాలుగా మన జీవితాలు ఉన్నాయా? ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి ఎలా ఆశ్రయించాలంటే ఈ కాసేపటికి కాదు, భవిష్యత్తును మనసులో పెట్టుకొని మనం ఏదైనా కోరుకోవాలి. భవిష్యత్తును మనసులో పెట్టుకొని రూబేనీలు గాదీలు మనషాద్దు గోత్రం వారు భవిష్యత్తును మనసులో పెట్టుకోలే, పశువులను మనసులో పెట్టుకొని గట్టిని కోరుకున్నారు. మనం దేన్ని కోరుకుందాం? శాశ్వతమైన స్వాస్థ్యాన్ని. ఇదిగో నేను వెళుతున్నాను, ఎందుకంటే మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను వెళ్ళి స్థలాన్ని సిద్ధపరిచి మరలా వస్తాను, అప్పుడు మేము తీసుకుని వెళ్తాను, మీరు కూడా నాతో పాటు ఉంటారు. ఇది కదా ఎదురు చూడడం అంటే. దీనికోసం కదా మనం సిద్ధపడాలి. దీనికోసం సిద్ధపడాలి అంటే అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె ఇర్చుట, ప్రార్థన చేయటందు ఎడతెగకుండా ఉండాలి. ఇప్పుడు మనం ప్రభు వల్ల చేయవేస్తాం. ఎలా చేయవేస్తాం? మనల్ని మనమే విమర్శించుకుంటూ, మనల్ని మనమే పరీక్షించుకుంటూ, ప్రభువా పలానా విషయంలో తప్పిపోయాను, ప్రభువా నా పాపాలు క్షమించు, నా కోసం నేను శిలువలో ప్రాణం పెట్టావు, నా పాపాలు క్షమించంటూ అందులో చేయవేద్దాం. పాపాలు ఒప్పుకోవడం అన్నది భవిష్యత్తు కోసం మనం సిద్ధపడడం. పాపాలు ఒప్పుకోకుండా కోరికలు కోరడం అన్నది మనల్ని మనం నాశనం చేసుకోవడం. రూబేనీల గాదీలాగా, మనషాద్దు గోత్రం వారిలాగా. ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ తాత్కాలిక క్షేమాన్ని ఇచ్చేది కాదు, తాత్కాలిక సుఖాన్ని ఇచ్చేది కాదు, శాశ్వతమైన సుఖాన్ని, శాశ్వతమైన క్షేమాన్ని ఇచ్చేది, పరలోక స్వాస్థ్యాన్ని ఇచ్చేది. మన పాపాలు ఒప్పుకుంటూ ప్రభు బలలో చేయవేద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.